అందరూ కంపల్సరీగా యూఫోరియా చూడండి. ఇది మనందరి స్టోరీ, మన మధ్య జరుగుతున్న స్టోరీ, మనం తెలుసుకోవాల్సిన కథ. ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ థియేటర్స్. ఐ యామ్ హైలీ రికమెండింగ్. ఓకే, రేపు జరిగింది, శిక్ష పడిపోయింది. అసలు ఆ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, అమ్మ బాబోయ్ ఏంటి ఇవన్నీ ఫేస్ చేయాలి ఇప్పుడు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా చూపించాలనుకున్నాను. ఎగ్జాక్ట్గా అలా జరుగుతాయండి. పీపుల్ విల్ బి లైక్ వాళ్ళని ఉరి తీసేయండి, వాళ్ళని చంపేయండి, కానీ అవి ఆగాయా? Did that stop? Juvenile crimes are committed at this age, where a single moment or even like a single thought can change the direction of your entire life for the worst. యంగ్ ఏజ్ లో తెలిసి తెలియక చేసేసే తప్పులకి లైఫ్ అంతా నువ్వు అనుభవించాలి. ఒక రేప్ చేయాలన్నా లేకపోతే ఆలోచన వచ్చినా కూడా భయం వస్తుందని నాకు అప్పుడు ఐ ఫెల్ట్. Oh yeah, she spoke to me this way, so maybe it's okay to do this. Yeah. Or she had a drink, so maybe she's like that. She's not. Nobody is. గుణశేఖర్ అనబడేవాడు చాలా అన్కంఫర్టబుల్ సినిమా తీశాడు. అది అంతే అన్కంఫర్టబుల్ ఉండాలి, అంతే అన్కంఫర్టబుల్గా మేము చూడాలి. అలాంటి ఒక ట్రూత్ ఇదని రాసింది. టెంప్లెట్స్ 4 ఉంటాయి. ఆ 4ని ఫాలో అయిపోయి సినిమా తీస్తే మేము కంఫర్టబుల్, సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్ కంఫర్టబుల్, డబ్బులు కంఫర్టబుల్. అలా కాదండి, అప్ టు డేట్. అందుకే ఈ రోజు వరకు గుణశేఖర్ అంటే ఎవరు అనేది మేము చెప్పనవసరం లేదు, ఆడియన్స్ చెప్తున్నారు. నీలో తప్పుడు ఆలోచనగానే వస్తే నీ జీవితం ఎలాగ అధోగతి అయిపోతుందో ఈ సినిమా చూస్తే భయపడతాం. నేను ఇంత ఖర్చు పెట్టి ఓటీటీ కోసం తీయలేదు. నేను ఈ సభ్య సమాజంతో కూర్చొని చూడాలి మీరు ఈ సినిమా. ఓన్లీ హీరో సినిమాలకే వస్తాం, థియేటర్లకే, మిగతా ఓటీటీలో చూస్తాం అనే మైండ్ సెట్ మీరు తీసేయాలి. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hello, hi. Euphoria, the most shocking, hard-hitting yet thought-provoking film. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో దిస్ ఈస్ ద వన్ విచ్ జస్ట్ మూవ్డ్ మీ. అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. సో వాట్ ఈస్ ద రీజన్ అన్నది విల్ జస్ట్ డిస్కస్ ఓవర్ దిస్ ఇంటర్వ్యూ. ఐ హ్యావ్ విత్ మీ ద డైరెక్టర్ గుణశేఖర్ గారు అండ్ ద 3 వండర్ఫుల్ విమెన్ హూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ టు గుణశేఖర్ గారు, హిస్ వైఫ్ రాగిణి గారు అండ్ హిస్ లవ్లీ డాటర్స్ నీలిమా అండ్ యుక్త. లెట్స్ టాక్ టు దెమ్. హాయ్ అండి. హలో సార్, కంగ్రాచులేషన్ సార్, హిట్ కొట్టేశారు సార్. సార్, మోర్ దెన్ ఎనీథింగ్ సార్, ఐ వాజ్ లాంగింగ్ మీరు హిట్ కొట్టాలి. అది నాకు మెయిన్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్ టు గాడ్ దట్ దిస్ ఫిలిం షుడ్ వర్క్. లాంగ్ డ్యూ సార్, నిజంగా. హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మీ ఓటు వాళ్ళు అందరూ మెచ్చుకునేది అంటే, జనరల్గా మనం చాలా బ్యాడ్లీ నీడ్ హిట్ కొట్టాలన్నప్పుడు ఒక టెంప్లెట్, సేఫ్ టెంప్లెట్ తీసుకుంటాం. కరెక్ట్. సేఫ్ టెంప్లెట్ తీసుకొని వెళ్తాం, ఓ మినిమం గ్యారంటీ అవును. ఇది. అలా కాకుండా మీరేంటి అసలు ఎంత రిస్క్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఈ రిస్కీ సబ్జెక్ట్ తోటి మీరు దీన్ని మళ్ళీ కంబ్యాక్ ఎలా అవ్వాలని అనుకున్నారు. మీ గట్స్కి మెచ్చుకోవాలి. అది ఈ రోజు ప్రూవ్ అయిందని ఇది చాలా కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నానండి. వెరీ వెరీ ట్రూ సార్. మరి దానికి తోడు సార్, రిస్క్ సబ్జెక్ట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే సార్, యూ డోంట్ బిలాంగ్ టు దిస్ ఏజ్. ఈ ఏజ్లో ఇప్పటి పిల్లలు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏముంది, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, పేరెంటింగ్లో ఏమి మిస్టేక్స్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకుని అర్థం చేసుకొని చేయటం అది పెద్ద రిస్క్ సార్. అంటే I don't know how. ఏజ్తో సంబంధం లేదండి. ఎందుకంటే టుడేస్ టైం యూ నీడ్ టు నో. అంటే ఈ టైంలో ఉన్నాను కదా నేను. అవును, ఉన్నారు. ఈ టైంలో దీన్ని ఓవర్ వ్యూ చూసే ఒక ఏజ్లో ఉండడం అడ్వాంటేజ్ అయింది నాకు. మీకు అర్థమవుతుందా? ఈ ఏజ్తో పాటు ఉండడం కంటే దీన్ని అసలు ఒక టోపోగ్రఫీలో, ఒక ఓవర్ వ్యూలో, దీన్ని ఒక ఈగిల్ సైలో ఏం జరుగుతుంది ఏంటి, ఓ ఇదా అనే ఒక వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉన్నాను విత్ ఆల్ మీడియాస్. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అది బాగా నాకు అడ్వాంటేజ్. సార్, బట్ ఎందుకు సార్ మీకు ఐడియా వచ్చింది? యూ నెవర్ టచ్డ్ ఒక కంప్లీట్లీ యంగర్ లాట్తో మీరు ఎప్పుడు సినిమాలు చేయలేదు. యువర్ జానరస్ వేర్ ఆల్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ రొమాంటిక్ ఫిల్మ్స్ అండ్ కంప్లీట్లీ డ్రామా బేస్డ్ ఎమోషనల్, హై ఎమోషన్ ఒక్టివ్ సినిమాలు.
అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకోవాలని? అందరూ కొత్త వాళ్ళతో అయితే నేను రామాయణం అవును, కొత్త వాళ్ళే, అవును, అందరూ అవును. చిన్నపిల్లలు, అవును. ఇంక్లూడింగ్ జూనియర్ Yeah. ఎన్టీఆర్ కూడా బట్ దట్ కొత్తోడే. ఇస్ అ నోన్ స్టోరీ. నోన్ అదొక స్టోరీ, known ఒక story. మైథాలజీ. యా. ఇది యాక్చువల్గా కథగా నేను తయారు చేసింది కాదండి, ఇది నిజ జీవితంలోని రియల్ ఇన్సిడెంట్స్ కదా. ఇందులో ఉన్న ఆల్మోస్ట్ 90% రియల్ ఇన్సిడెంట్స్ అండి. ఈ రియల్ ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక ఒక కూర్చాను, ఒక దండలా కూర్చాను. సో ఈ క్రమంలో నేను అంటే 1-2 ఇన్సిడెంట్లని బేస్ చేద్దామని స్టార్ట్ చేస్తే సిమిలర్ ఇన్సిడెంట్స్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ వీక్ ఎక్కడో దగ్గర టోటల్ ఇండియాలో జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ ఇది పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ని బేస్ చేస్తే ఇది కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకనే ఈరోజు సినిమా చూసిన చాలామంది ఇది అక్కడ జూబ్లీ హిల్స్ ఆ పలానా పబ్లో జరిగిందని ఒకడు, లేదా ఇది చెన్నైలో జరిగిందని ఒకడు, లేదా ఇది బెంగళూరులో ముంబైలో జరిగింది, ఇలాగా రకరకాలుగా ఐడెంటిఫై అవుతున్నారు. ఎందుకంటే మీరు కథ చూస్తే ఇది ప్రతి చోట జరుగుతున్న విషయాలు. సో ఇది డ్రైవ్ చేసేయండి రియల్ ఇన్సిడెంట్స్ నన్ను. సార్ జనరల్గా నాకు మీరు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. ఆల్మోస్ట్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీతో నేను అసోసియేట్ అయ్యాను. ఒక 20 years అనుకుందాం సార్. అవును. అండ్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా మీ పిల్లలు పెరుగుతూ ఉన్నా కూడా మీరు ఫ్రమ్ యువర్ ఎవ్రీ ఫిలిం మీరు ఎప్పుడు యూ బిన్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ యువర్ ఫ్యామిలీ. వీళ్ళ ముగ్గురిని అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు మీ చేసే ప్రతి పనిలో. నౌ ద గర్ల్స్ హ్యావ్ గ్రోన్ అప్. సో ఈ సినిమా టైంలో ఇది వాట్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్ ఇస్ దిస్ సార్? ఇద్దరు పిల్లలు వీళ్ళు అండ్ దట్ గర్ల్స్ షీ బిలాంగ్స్ టు దిస్ జనరేషన్. యుక్త బిలాంగ్స్ టు జెన్ జీ. యా ఎగ్జాక్ట్లీ. సో హౌ వాజ్ ఇట్ సార్? అంటే నేను రుద్రమదేవి సినిమా వరకు ఈవెన్ నా ఫ్యామిలీకి షూటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా పెద్ద తెలియదు. తెలీదా? ఓకే. వాళ్ళు ఎప్పుడు పెద్ద రేరు, షూటింగ్ రావడమే రేరు. రాగిణి కానీ పిల్లలు పుట్టక ముందు నుంచి రాగిణి కూడా కంప్లీట్ ఇదిలోనే ఉండేది, మొత్తం ఫ్యామిలీని చూసుకోవటంలోనే. ఎప్పుడైతే రుద్రమదేవి సొంతంగా మొదలెట్టామో అప్పుడు రాక తప్పలేదు తను. సో తను అప్పుడు మీరేందే ఉంది సినిమా అనేసరికి వేస్టేజ్ డైరెక్టర్ చేసే వేస్టేజ్ కాదు, చుట్టుపక్కల చేసేవాళ్ళు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో తను వచ్చింది ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం. వచ్చి ఆ సినిమాకి ముందు వేరే లాభాలు ఎంత పక్కన పెడితే తన వల్ల 10 crores మిగిలి ఉంటుంది వేస్టేజ్ లేకుండా. సో అప్పటి నుంచి ఇది మా ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది అంతే. ఆ తర్వాత ఇప్పుడు నీలిమ తనకు చదువుకోవాలని ఈ విజువల్ కల్చర్ మీద, ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ తనకి. సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ రుద్రమదేవిలో అన్నది తోటపరణి గారు, అవును అవును. సో నేతాలోలా గారు, సో వాళ్ళతో అసోసియేట్ చేయడం నీలిమ చాలా ఎక్సైట్ అయింది. ఎక్సైట్ అయ్యి యాసిస్గా తను రుద్రమదేవి అంతా తను కో ప్రొడ్యూసర్గా ఈ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇన్వాల్వ్ అయింది. ఓకే. యుక్త అప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి వస్తుండేది రుద్రమదేవి టైంలో అంతా. సో రుద్రమదేవి ఫినిష్ అయిన తర్వాత తను యూకే వెళ్ళి ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ కోర్స్ ఫినిష్ చేసింది. అప్పటి వరకు ఒక ఎత్తు, వాళ్ళు మీరు ఇందాక చెప్పి ఎలా ఉపయోగపడ్డారు. సో ఇంకా ఈ కథకు వచ్చేసరికి ఈ కథ స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే అంటే ఎంత కాంప్లెక్స్డ్ కథ మీకు తెలుసు. అవును సార్. అసలు సార్ ఎన్ని లేయర్స్ ఉంటాయి సార్ అందులో. ఒకటి అడ్రస్ అవుతుంది, ఏదో ఒక కొలిక్ వస్తుంది అనుకునే లోపు ఇంకొక పాయింటర్ మీరు అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లోనండి అంటే వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్, క్యారెక్టరైజేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ స్క్రిప్ట్ నీలిమ చదివింది. నీలిమ చదివిన వెంటనే నేలకేసి కొట్టింది స్క్రిప్ట్. నిజమా? వినండి. తర్వాత రాగిణి చదివింది. రాగిణి కూడా నీలిమ చెప్పిన పాయింట్కి సపోర్ట్ చేసింది. ఓకే. యుక్త తను సేమ్. ముగ్గురు ఒకటే పాయింట్ రేస్ చేశారు. అసలు వీడెవడో రేపిస్ట్, వాడి కథ ఎందుకు తీయాలి మన సినిమాగా, వాడి కథ ఎందుకు చెప్పాలి నేను, వాడి కథ నేను ఎందుకు చూడాలి అని క్వశ్చన్ వేశారు అప్పటికున్న ఆ స్క్రిప్ట్ స్టేజ్లో. ఓకే. అనేసరికి నాకు ఫ్యూజ్ ఎగిరాయి. అమ్మ ఏంటి, అప్పటికే నా డైరెక్షన్ టీము మిగతా వాళ్ళందరూ ఆహా ఓహో అన్నారు. నేను అస్తమానం ఇన్వాల్వ్ చేశానండి. నేను ఒక వెర్షన్ అయిన తర్వాత ఫ్రెష్గా వెళ్ళగిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు 3 ఏజ్ గ్రూపులు. రాగిణి పేరెంట్స్ని రిప్రజెంట్ చేస్తే, తను మిలీనియల్, నేను జెన్జీ. సో అందుకని వీళ్ళ ముగ్గురిని అలా వాడతాను. సో మేము ఆహా ఓహో అనుకున్నది స్క్రిప్టే అసలు తీయొద్దు సినిమా అనేసరికి
నాకప్పుడు ఓహో! ఓకే. ఆ క్యారెక్టర్ ఏదైతే వికాస్ వేములపల్లి అనే క్యారెక్టర్ ఉందో, ఈ ఈ క్యారెక్టర్‌ని వీళ్ళు ఇంకా ఆ క్యారెక్టర్ తోటి ట్రావెల్ అవ్వదలుచుకోవట్లేదు ఈళ్ళు. అంటే జనరల్‌గా విక్టిమ్‌ని ఫాలో అవుతాం. కరెక్ట్. కల్ప్రిట్‌ని ఎవడు ఫాలో అవ్వడు. సో, ఇక్కడ నాకొక బ్రిడ్జ్ అవసరమైంది. ఓహ్! కల్ప్రిట్‌ని కూడా మనం ఫాలో అయ్యేలాగా వాళ్ళకేదో ట్రిగ్గర్ పాయింట్ ఇస్తే తప్పితే, దీని స్క్రిప్టు అసలు ముందుకెళ్ళలేం అని అనిపించి, ఈ రోజున మోస్ట్ టాక్డ్ అబౌట్, మోస్ట్ అప్రిషియేషన్ వస్తున్న సీను హాస్పిటల్‌లో తల్లి కొడుకుల సీను. ఆ సీను అప్పుడు ఆలోచించాను. అప్పుడు రాశాను. అప్పుడు రాసేసరికి అప్పుడు ఆ సీన్‌కి వాళ్ళు ఓకే. ఓహ్! వీళ్ళు ఇలాంటి పశ్చాత్తాపం యాంగిల్ ఉంది. ఈడు మారతాడా? మారే ఛాన్స్ ఉందా? అనేది అప్పుడు ఒక 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 ట్రిగ్గర్ పాయింట్ అయ్యి ఆ క్యారెక్టర్ మీద ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ ఎదవ ఏమైపోతాడు? ఎదగాడు అప్పటికే ఎదవే. ఈ ఎదవ ఏమైపోతాడు? ఈ ఎదవ లైఫ్ ఇంకా ఎన్ని అనిపిస్తాడు? అని చూద్దాం అనేది అనిపించింది. సో, ఆ సీన్ రావటానికే వీళ్ళు ముగ్గురు కారణం. వండర్‌ఫుల్. తీన్ దేవియా. సార్ యాక్చువల్‌గా నాకు అలాగే అనిపించింది సార్. నేను అంత స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంది భూమిక. వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి పదండి కారు తీయండి వెళ్ళిపోతా. అదేంటి ఈమె అంత వెంటనే మెల్ట్ అయిపోయింది అనుకున్నాను నేను. ఒక్క సెకండ్. దెన్ ద వే షీ టోల్డ్ దట్ గై నువ్వు ఇట్లా చావకూడదురా అని అంటది చూడు. అది దట్ ఈస్ అసలు ఇంకా ఈజీగా చచ్చిపోతే ఎలాగరా నువ్వు? వండర్‌ఫుల్ సార్. కాదు అసలు నువ్వు పిరికోళ్ళగా అవతల అమ్మాయి సైతం మీ అందరూ మృగాల్లా ఎంత ధైర్యంగా ఉంది. అదే మీ అందరూ మృగాల్లా నాశనం చేసిన అమ్మాయి సైతం పిరికిదానిలా చచ్చిపోకుండా మీ అందరిని శిక్షించాలని చూస్తుంటే నువ్వు ఇంత ఈజీగా చచ్చిపోతే ఎలారా? బా. ఇది వీళ్ళ ముగ్గురే రీజన్. డైలాగ్ సార్. అంటే లేకపోతే ఇది మేము ఎంతమంది రైటర్స్ తో కూర్చున్నా వచ్చే కోణం కాదు ఇది. రైట్. ఇది ఆడాళ్ళు కాబట్టి ముగ్గురు ఆడాలి. అందుకని ముగ్గురికి వేరువేరుగా ఇస్తాను. సో తను ఫస్ట్ చదివింది, తను ఏదైతే రియాక్ట్ అయిందో వీళ్ళిద్దరూ అదే రియాక్ట్ అయ్యారు. సో నౌ టెల్ మీ, సో గుణశేఖర్ గారు ఆ స్క్రిప్ట్ మీతో వచ్చినప్పుడు యాక్చువల్‌గా వాట్ వాస్ ఇనీషియల్ థాట్స్ ఏంటి మైండ్‌లో రన్ అయిన థాట్స్? అంటే ఆయన అన్నట్టండి ఫస్ట్ మనకి స్క్రిప్ట్ రాగానే నాకైతే పర్సనలీ బికాజ్ ఐఎమ్ అ గర్ల్, బికాజ్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక గర్ల్ని రేప్ చేసిన అతనికి ఇంకా లైఫ్ ఉండదు, ఇంకా హీ షుడ్ నాట్ లివ్, హీ షుడ్ డై. వాడు తప్పు అర్థం చేసుకొని ఇస్ హీ ఏబుల్ టు కన్విన్స్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ అండ్ ఈజ్ హీ ఏబుల్ టు చేంజ్ అనేది పక్కన పెట్టేస్తే హీ షుడ్ బి గాన్. ఇంకా అవును. దట్ ఈస్ ద థాటే ఉంటుంది ఆ థాటే ఉంటుంది. సో ఆ థాట్తోనే చదువుతున్నప్పుడు హౌ డు హిస్ పేరెంట్స్ ఫీల్ అంటే అప్పటి వరకు అప్ అంటిల్ దట్ పాయింట్ ఆ యంగ్ ఏజ్ లో అతను తప్పు చేసేసాడు కరెక్టే, కానీ పేరెంట్స్ బ్రాట్ హిమ్ అప్ వెల్, Yeah. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ అతనికి ఒక ఫ్యూచర్ ఇవ్వడానికి. అండ్ మనం చూపిస్తాం సినిమాలో హీఈస్ అ గుడ్ నైస్ గై హూ స్టడీస్ వెల్, కూడా ఈస్ వెరీ గుడ్. ఈస్ వెరీ గుడ్. సో అలాంటప్పుడు లైక్ ఈ యంగ్ ఏజ్ లో తెలిసి తెలియక చేసేసే తప్పులకి లైఫ్ అంతా నువ్వు అనుభవించాలి అనేది చూపిస్తే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది చూపించడం వల్ల ఇంకా జనాలకి ఒక రేప్ చేయాలన్నా లేకపోతే ఆలోచన వచ్చినా కూడా ఇట్ రియలీ భయం భయం వస్తుంది అని నాకు అప్పుడు ఐ ఫెల్ట్ ఓ యా దిస్ ఇస్ సంథింగ్ వి షుడ్. ఆల్సో ఒక మనిషికి రిడెంప్షన్ ఉండాలి. ఉండకపోతే హౌ చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపం పక్కన పెట్టండి సార్. మీరు పశ్చాత్తాపాన్ని దాటి చూపించారు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ వాట్ హీ డిడ్. హౌ డిడ్ హీ కరెక్ట్ హిమ్సెల్ఫ్? మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ కల్ప్రిట్, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సెకండ్ హాఫ్ లో ఇప్పుడు కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా పేసీగా చకచకచకమని అయిపోయింది. సో సెకండ్ హాఫ్ వెళ్ళే విధానం చాలా స్టడీగా వెళ్తుంది ఏంటి అని కొందరు కమెంట్ చేసి ఉన్నారు. మిగతా కొందరు అదే కదా కథ, అదే కదా సెకండ్ హాఫ్లోనే కదా అసలు కథ ఉంది. ఎందుకంటే ఓకే ఫస్ట్ హాఫ్ ఏంటి మనం శిక్ష పడింది. పడింది. ఇప్పుడు నెక్స్ట్ వాడి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇలాంటి రేపిస్టుల్ని ఎన్కౌంటర్ చేసి చెప్పేసి కథ అయిపోయింది అనడం కరెక్ట్ కాదు కదా. సొసైటీకి అది కదా కావాల్సింది, అది కాదు కదా కావాల్సింది. ఇప్పటివరకు జరుగుతున్నది అది, చూస్తున్నది అదే. కావాల్సింది ఏంటి? వాళ్ళు ఆ రీఫార్మేషన్, వాడు తిరిగి సభ్య సమాజంలోకి మామూలు మనిషిగా రాగలగాలి, మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఇది కదా పెద్ద పెద్ద సబ్జెక్టు. ఇది కదా సెకండ్ హాఫ్లో ఉంది. ఇప్పుడు చాలా ఎక్కువ మంది శాతం ఈ రెండో రోజు మూడో రోజు నుంచి ఇది గ్రహించి
సార్ ఏదో అనుకున్నాం సార్ అంటే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు కొంత క్లైమాక్స్ చూసిన తర్వాత అసలు నేనంతే సార్. క్లైమాక్స్ చూసిన తర్వాత మళ్ళీ చూస్తున్నారు వెరీ ట్రూ. ఇప్పుడు ఇంటర్వెల్ వరకు నాకు అనిపించింది ఆ సినిమా అయిపోయింది కదా అనుకున్నా. అంటే ఇంకేముంది అయిపోయింది. దిట్స్ అ క్లోజర్. బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మీరు ఎత్తుకున్న పాయింట్ అసలు నాకు విషయం చెప్పండి. భూమిక క్యారెక్టర్ ముందు నుంచి ఉందా అమ్మా? రాగిణి గారు ముందు నుంచి ఉందా? ఉంది. మరి భూమిక క్యారెక్టర్ అంటే వీళ్ళ ముగ్గురు అప్రూవ్ చేయక ముందు ఆ క్యారెక్టర్ ఎట్లుండింది? ఇది ఇలాగే సేమ్ సేమ్. అంటే ఆ సీన్ ఉండేది కాదు అంతే. ఆ సీన్ లేకుండా ఉంటేనే అప్పుడు వీళ్ళు అడిగేసరికి అప్పుడు నేను ఓకే నేను ఓకే అంటే వీడిలో అంటే మనకి ఒకటి ఉంటుందండి అంటే వీడికి కొద్దిగా ఒక హ్యుమానిటీ ఉంది అని ఆడు సూసైడ్ అటెంప్ట్ చేయడంతో వచ్చింది ఆ క్యారెక్టర్ మీద. అదర్వైజ్ వీళ్ళకి రావట్లేదు. కరెక్ట్. అదర్వైజ్ ఆడు నేరస్తుడే. ఆడేం గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు. వాడి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. యాజ్ ఎ పేరెంట్ కూడా నేను వాడు చేస్తాడు ఇంకా వాడిని ఇంకా అనవసరం వాడి గురించి చెప్పటం వద్దు అలా అన్నాం. సో అది నాకు ఓకే వాడికి కూడా ఏమో వాడు ఏమన్నా మారతాడేమో ఆడు తప్పు ఆడు తెలుసుకుంటాడేమో. ఎందుకంటే ఇన్స్టింక్ట్గా అయితే ఆడు చచ్చిపోవాలనుకున్నాడు. అంటే ఆడు చచ్చిపోవాలనుకోవటానికి అంటే ఆడు శిక్షించుకునే ఒక దీనికి వెళ్ళిపోయాడు వచ్చాడు అని అప్పుడు పెట్టడం వల్ల ఈ రోజున మీరు థియేటర్లో చూసారు కదా మాస్ ఎలివేషన్ సీన్ లాగా వచ్చింది. క్లాప్స్ కొడుతున్నారు అందరూ ఆ సీన్కి. 100%. వెరీ వెరీ ట్రూ. సో యుక్త, వాట్ డు యూ థింక్? ఫస్ట్ నేను ఏది చూసి ఈజీగా అయితే భయపడను. సో స్క్రిప్ట్ చదివి అంత ఎక్స్ట్రీమ్గా అయితే నేను భయపడలేదు. వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఇప్పుడు అడాలసెన్స్ ఇస్ అ వెరీ క్రూషియల్ పాయింట్ Yeah. బికాస్ ఇట్ ఈస్ అట్ వెన్ యు ఆర్ ద మోస్ట్ అన్ఫినిష్డ్. You are about to enter Explore. formal society, but you're not fully finished. Your personality isn't fully developed. You don't have a social understanding yet, but you're thrust into this world in this very tender age. యా. And juvenile crimes are committed at this age, where a single moment, a single wrong influence, or even like a single thought can change the direction of your entire life Very for the very true. worst. So I thought it's very important, especially ikkada we are talking about Vikas Vemulapalli, Vignesh our lead, who commits the crime at the age of 17. So he's at that age. It's a juvenile crime. They are calling them children in conflict with law. They're not even calling them criminals. Correct. So I think here exploring rehabilitation, reform, bringing that change in that person and telling this story is very important. So here I think the audience, rather than seeing a projector and a screen, it's important for them to visualize a mirror. It mirrors this society. It mirrors how when adolescents commit crimes, first you should not judge them. You should empathize. I'm not saying you should empathize with the crime. You should empathize with their state of mind and the age that they're at and try to reform them. సార్ పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ కూడా అమ్మాయి చూడండి, షీఈ్ ఆల్సో అన్ అడాలసెంట్, షీఈ్ 17. ఆమె కూడా ఎంత ఈజీగా నమ్మేసింది చూడండి. అప్పటి వరకు ఎంత ప్రొటెక్టెడ్గా ఫ్యామిలీ మధ్య పెరిగి ఈవెన్ బయటకు వెళ్ళడానికి కూడా వాళ్ళ అమ్మా నాన్నల పర్మిషన్ అడిగి వెళ్ళే ఒక అమ్మాయి ఒక్క స్ప్లిట్ సెకండ్లో షీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇది కూడా నాన్ ఆల్కహాలిక్ పార్టీ అంటే 2 hours కలిసి కూర్చుంది మాట్లాడింది కాబట్టి she thought okay. Yeah, and fellow students. Yeah. Just like her from another school. Yes. That's something. Also, indakandi, to add to the point that Yukta was saying, in general, మనం ఒక రేపిస్ట్ కానీ రేప్ చేసిన వాళ్ళు కానీ పర్పెట్రేటర్స్ని చూసుకుంటే పీపుల్ విల్ బి లైక్ వాళ్ళని ఉరి తీసేయండి, వాళ్ళని చంపేయండి, అలానే చేస్తున్నారు, ఎన్కౌంటర్స్ చేస్తున్నారు, ఉరి తీసేస్తున్నారు, ఆల్ దట్. కానీ అవి ఆగాయా? డిడ్ దట్ స్టాప్? రేప్స్ డిడ్ంట్ స్టాప్. సో రిఫర్మేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ త్రూ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ యువర్ మైండ్ అది తీసేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. Yeah. సో ఐ థింక్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇన్ టోటాలిటీ టీచెస్ యూ. ఆ రోజున చంపేస్తుంటే అందరికి నచ్చింది చాలా పవర్ఫుల్ పాయింట్ అదే. అదే Yeah, నాకు కూడా కనెక్ట్ అయింది. టువర్డ్స్ ది ఎండ్ ఇట్ వాస్ లైక్ అంటే అసలు ఈ పాయింట్ ఈ యాంగిల్ ఎవరు ఆలోచించలేదు. గతంలో ఎన్నో వచ్చాయి ఇలాంటి సినిమాలు. బట్ కల్పరేట్ పర్స్పెక్టివ్లో ఒక రిఫర్మేషన్, ఒక రిహాబిలిటేషన్ అన్న పాయింట్ ఇట్ ఈస్ వెరీ న్యూ సార్. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ హిట్టింగ్. ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళలేదు మీరు. సిటీ కమిషనర్ యా చూసారు యా ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి బయటకు వచ్చి ఆయన మాట్లాడారు. అవునవును. అసలు నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఒక దాదాపు అందరూ మాట్లాడారు. 300 పీపుల్ చూసారండి.
ఈ సినిమా గురించి విని 300 పీపుల్ చూసి ఆయన కమిషనర్ గారు బయటకు వచ్చి ఇదే చెప్పారు. ఆయనైతే చక్కగా ఒక సాంస్క్రిట్ శ్లోకం కూడా రిఫర్ చేశారు. సో ఇది కావాలి సొసైటీకి అని చెప్పి. రాగిణి గారు మీరు చెప్పండి, యూ బీయింగ్ అ పేరెంట్ టు 2 గర్ల్ చైల్డ్ ఇద్దరు, అండ్ గుణశేఖర్ గారు వాజ్ వెరీ 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 డ్యామ్ బిజీ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్. మొత్తం రెస్పాన్సిబిలిటీ వాజ్ ఆన్ యూ. సో హౌ ఇస్ ఇట్ అండి రేజింగ్ కిడ్స్, దట్ టు వెన్ 90% ఆఫ్ ద టైమ్ గుణశేఖర్ గారు ఇస్ నాట్ అరౌండ్? హౌ ఇస్ ఇట్? అండ్ ఎట్లా మీరు వీళ్ళిద్దరిలో ఇంత కల్చర్, ఇంత ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నేర్పగలిగారు? ఎప్పుడైనా కూడా డిడ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు కొంచెం డ్రూల్ అవ్వటం, కొంచెం ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వడం, కొంచెం పడిపోయే స్థితికి వెళ్ళడం, అలాంటివి ఎప్పుడన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు? చూడలేదండి. ఐఎమ్ ఫార్చునేట్ యాజ్ ఏ పేరెంట్. మీరు అనుకోవచ్చు ఆయన సినిమాల్లోనే బిజీగా ఉన్నారు, బట్ ఆల్వేస్ ఫ్యామిలీతోనే ఉంటారు. చిన్న టైం దొరికితే కూడా మీరు గమనిస్తే క్వాలిటీ టైం ఇస్తారు. క్వాలిటీ టైము పిల్లలు కూడా ఎక్కువ మోర్ దెన్ ఎ ఫాదర్, ఆయన ఫ్రెండ్ టు దెమ్, ఫ్రెండ్ టు వైఫ్ ఆల్సో. సో నేను స్కూల్కి తీసుకెళ్తాం నా యాజ్ ఏ పేరెంట్గా. ఎవ్రీ మదర్ ఎలాగా ఆ డ్యూటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయటం అలా చేశాను. ఫార్చునేట్ పేరెంట్స్గా మా పిల్లలిద్దరికీ కూడా సంస్కారం పుట్టుకతోనే వచ్చేసింది. మేడం So, ఎంత పుట్టుకతో వచ్చిన అంటిల్ నెక్స్ట్ నర్చర్ చేసిన ఇప్పుడు నర్చర్ చేసే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ సొసైటీలో ఏ స్కూల్లో ఉన్న తోటి స్నేహితుల వల్ల, సమాజంలో వాళ్ళు తిరుగుతున్న గ్రూప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. కరెక్ట్. మా పిల్లలు అందులో స్ట్రాంగ్గా ఉన్నారు. ఎట్లా? దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్. హౌ? అసలు అంటే ఒక నార్మల్ జనరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయండి? మీ ఫ్యామిలీ అలా ఉంటుంది. యూ ఆర్ యాక్చువల్లీ యూ బిలాంగ్ టు ది రియల్ హైఫై సొసైటల్ ఫ్యామిలీ. కానీ మీరు ద వే యూ స్పీక్, ద వే యూ టాక్, మీ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, మీ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఒక అంటే ఇప్పుడిప్పుడే జీవితంలో స్ట్రగుల్ అవుతూ అన్ని కూర్చుకుంటూ కష్టపడుతూ మన పైకి రావాలి అన్న ఆ ధోరణి కనిపిస్తుంది ఈవెన్ టుడే. సో హౌ ఇస్ దాట్ పాసిబుల్? అంటే ఎవ్రీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే ఈ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, రోడ్లో కనిపించే చెత్త ఇంట్లోంచి వచ్చిందే కదా. కరెక్ట్ కరెక్ట్ ఫ్యాక్ట్ కదా అది. కరెక్ట్ కరెక్ట్. అలాగా మన ఇల్లు శుభ్రం చేసుకుంటే రోడ్డు కూడా శుభ్రంగా ఉంటుంది. అందుకని నువ్వు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్త పెంచుకుంటే, వాళ్ళకి సరైన చదువు సంస్కారాలు నేర్పితే సొసైటీ బాగుంటుంది. ఇది బేసిక్ ఎవ్రీ ఫ్యామిలీ రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ అని కూడా మనం చాలా షుగర్ కోటెడ్గా చెప్పడం జరిగింది. బట్ యూ టెల్ మీ యాజ్ గర్ల్స్, హౌ వాజ్ యువర్ అప్బ్రింగింగ్? అంటే వి జస్ట్ గాట్ బెస్ట్ ఆపర్చునిటీస్ అండి మీరు అన్నట్టు. దో లైక్ హైఫై అప్పర్ క్లాస్ ఆఫ్ యునో ఆ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ I think core was very rooted. Okay. Our sensibilities were rooted. That's why I think the way we presented ourselves in society, the way we moved with our friends, avanni kuda I think it's a culmination of the thought process of my parents, grandparents, alaga. No, what I mean is మీరు ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ మధ్య పెరిగారు, కరెక్ట్? అసలు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా ఉండటం అన్నది ఎట్లా పాసిబుల్? లైక్ there are so many groups in the industry only who have this pub culture. They go out, they meet friends, they stay long nights, they అంటే get togethers, so much happens కదా. It's not just about the industry, the high-fi societyలో దాన్ని జరుగుతుంటాయి. ఎక్స్పోజర్ కూడా అవసరం. నేను కాదట్లేదు. యాక్చువల్గా నీలిమిని 7 o'clock తర్వాత ఎవరన్నా ఫ్రెండ్స్ పిలిస్తే పర్వాలేదు వెళ్ళమ్మా అని నేను అనేవాడిని. వెళ్ళొచ్చు, తను ప్రిఫర్ చేసేది కాదు. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. తను నువ్వు వెళ్ళు పర్వాలేదు, నీ లిమిట్స్ ఏంటి నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళు వాళ్ళతో పాటు ఇదవు చిల్లవు అని చెప్తే కూడా వాళ్ళకి అలాగ లేదు. నాకు కంఫర్టబుల్, నేను 6 వరకు మ్యాక్సిమం 7 వరకు ఉంటాను, వచ్చేస్తానని. సో ఆ తర్వాత కూడా తప్పేం లేదు సార్. మనం అదే కదా నేననేది అదే, తప్పేమీ లేదు. కానీ అంతవరకు వెళ్ళి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా బయటికి రావటం అనేది టెండర్ ఏజ్ కదా, లైక్ వాట్ యుక్త టోల్డ్. సో యు ఆర్ ఇన్ దట్ ఏజ్ యాక్చువల్లీ స్పీకింగ్. ఆ టెండర్ ఏజ్లో హౌ డు యూ గెట్ హోల్డ్ ఆఫ్ యువర్ ఇమోషన్స్? ఆ కంట్రోల్ ఎలా తెచ్చుకుంటారు ఇన్ స్పైట్ ఆఫ్ ఇంత నాయిస్ మీ చుట్టుపక్కల ఉంది? 100% you will get influence, but how did you stop that? I'd like to reference a scene where Chaitra, Sara Arjun in the film says, in her testimony, she says, తాగే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. హ్యూమన్ ఇంటరాక్షన్ ఇస్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. వెరీ ట్రూ. నేను కోఎడ్ స్కూల్స్కి వెళ్ళాను, నేను అందరితో ఉన్నాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బోత్ జెండర్స్.
బట్ మన లిమిట్స్లో మనం ఉందాము అదొక ఎత్తు. దట్స్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. బట్ ఐ థింక్ ఎవ్రీవన్, లైక్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ యువర్ మైండ్ షుడ్ చేంజ్ ఇస్ వాట్ Nilima said, right? Everyone should learn to treat everybody equally, whether it's a man or a woman, and not expect or come to assumptions that, oh yeah, she spoke to me this way, so maybe it's okay to do this. Yeah. Or she had a drink, so maybe she's like that. She's not. Nobody is. Right. Nobody is. Nobody wants these situations to happen to them. Nobody willingly goes into these situations. Even Chaitra does not know that these kids will do that. Yeah. I really liked one dialogue of Gautam Menon. Consent point he talks about. డిపార్ట్మెంట్లోని ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి అలా రావటం అన్నది ఇట్ ఈస్ అంటే ఇంకా నెయిలింగ్ అనమాట. కమాన్ యూ కాంట్ డూ ఇట్ అని. నాకు చెంచల్గూడ జైలు లొకేషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ జైలర్ కొన్ని చెప్పారు ఎక్స్పీరియన్స్లు. ఆ జైలర్ ఎంతమంది ఖైదీలు చూసుంటారు. సో ఆయన చెప్తున్న దాంట్లో నుంచి వచ్చిన థాట్ నాకు అది. ఆయన సార్ మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అంటుంటాం, సొసైటీలో చాలా వరకు బ్యాడ్ టచ్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ టచ్. ఆయన అనలైజ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన థాట్ అది, ఓ ఇది కదా కరెక్ట్ అని. అందుకని ఇప్పుడు ఆ డైలాగ్ కూడా మాస్ అప్లాజ్ వస్తుంది. క్లాపింగ్ ఫర్ ఇట్ అండ్ ఆల్ అంటే అసలు నిజంగా సార్ డైలాగులతో జస్ట్ కంటి చూపులతో ఎక్స్ప్రెషన్స్తో మీరు ఎలివేషన్ సీన్స్ రాశారు. దట్ ఈస్ అమేజింగ్ అసలు. ఎస్పెషలీ భూమిక డ్రింకింగ్ ఆల్కహాల్ సీన్, దట్ ఈస్ ఇంకా మైండ్ బ్లోయింగ్ సార్. అంతకు ముందు జరిగిన ఆ సీన్ చూస్తే ఒక్కసారి అసలు షివర్ వచ్చేస్తుంది స్పైన్లో. అంటే వాట్ నేను దానికి కొద్ది భయపడ్డానండి. అంటే ఈ మదర్స్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారని. ఎందుకంటే వీళ్ళందరూ మెచ్యూర్డ్గా, ఈవెన్ రాగిణి కూడా ఆ ఏజ్లో ఉన్నప్పటికీ రాగిణి కూడా కరెక్ట్ కదా ఆ సిచ్యువేషన్లో. అవును, చావాలి ఆ మదరు లేదా చంపాలి. బట్ బీయింగ్ ఇన్ ఎడ్యుకేషన్ లిస్టు చావు పరిష్కారం కాదు. కరెక్ట్. దాంట్లో ఆత్మహత్య అసలు కరెక్ట్ కాదు. అలాగని ఒక బతకలేని ఒక ఇది వచ్చేసింది. అసలు ఏ ఆడది కూడా, ఏ తల్లి కూడా బతకలేని ఒక సిచ్యువేషన్ అసలు ఇంకా అది అన్ని బేరబుల్. సో అందుకని తను పనిష్ చేసుకుంటూ తన చావును తను ఇండైరెక్ట్ గా తెచ్చుకునే దీంట్లో గివప్ చేసేసింది. అంటే మనం సినిమాటిక్ గా అక్కడ కూడా ఒక అమ్మాయి ఏదో ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది, దాని కౌంటర్ గా ఇలా కాదు. ఏ మదర్ అయినా గివప్ చేయాల్సిందే. ఏ మదర్ కూడా కళ్ళలో కూడా ఇట్ ఇస్ రియల్ సార్, నేచురల్. అది ఆ సిచ్యువేషన్ వస్తే ఎవరైనా అదే చేస్తారు. అది చాలా మంది మదర్స్ అండి, ఆ మదర్స్ మొన్న ప్రసాద్కి వెళ్తే వాళ్ళు ఏడుస్తూ మదర్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయి అసలు వాళ్ళు నా కాళ్ళ మీద పడిపోయారు. ఏమి ఒక ఆడదాని ఇది అంటే ఎంత ఎమోషన్ కరెక్ట్ గా చెప్పగలిగారు. పేరెంట్ అనుభవిస్తున్న క్షోభ అది. కరెక్ట్. అది మనము జస్ట్ రిఫ్లెక్ట్ చేసామంతే మిర్రర్ చూసి. కానీ ఒక పాయింట్ వెరీ వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఇందాక రాగిణి గారు అన్నారు, మీరు ఎంత బిజీగా ఉన్నా యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. ఆ 10% క్వాలిటీ టైమ్ ఈజ్ వెరీ వెరీ నీడెడ్. ఇప్పుడున్న సొసైటీలో దట్ ఈస్ ల్యాకింగ్. నిజంగా పేరెంట్స్ దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళకి టైం ఉన్నా కూడా ఇంట్లో ఉంటే దెర్ ఆన్ మొబైల్స్. దే ఆర్ లైక్ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ. అంటే నేను యాజ్ అ మదర్ ఐ కెన్ టోటలీ రిలేట్. ఐఎమ్ ఇన్ అ వెరీ వెరీ బిజీ ఫీల్డ్ సార్ యాజ్ అ జర్నలిస్ట్. బట్ గుణశేఖర్ గారు లాగా నేను కూడా దట్ 10-15% ఐ హ్యావ్ టు గివ్. నేను మిహిరాకి ఆ టైం ఇవ్వకపోతే నేను ఇంకా ఐఎమ్ అ ఫెయిల్డ్ పేరెంట్. దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు థింక్. అండ్ అంత నాజర్ గారు చెప్తారు, యా సొసైటీ చాలా స్పీడ్గా పరిగెడుతుంది, మనిషి యంత్రం మనిషిగా మారిపోతుంది. అంటే ఏఐ కూడా వచ్చేసింది కదా, మారిపోతున్న దీంట్లో వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఫాస్ట్గా ఎదుగుతున్న ఈ కల్చర్కి అంతకంటే ఫాస్ట్గా వెరితల్లేస్తున్న దీంతో ఈవెన్ అది అందుకోవడంలో, అదుపు తప్పడంలో వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. అంటే మనం కూడా ఒకసారి సిస్టమ్ను కూడా సంథింగ్ ఏదో కంట్రోల్ చేయాలి. ఎక్కడో దగ్గర ఏదో కంట్రోల్ చేసి మనం మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మన సూపర్విజన్లో ఆ అడాల్సెన్స్ ఏజ్లో మనం ఉండి తీరాలి అని ఆ క్యారెక్టర్ చెప్తుంది. అవును, కరెక్ట్ సార్. అండ్ షీ టెల్స్ కదా ఐఎమ్ ఫెయిల్డ్ పేరెంట్ అని. అది అసలు అంటే అడ్మిటింగ్ ఓపెన్లీ దట్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అన్నది చెప్పేసింది ఆమె. ఎంత పెద్ద కాలేజ్కి డీన్ అయితే ఏంటి. 18 వచ్చే వరకు పిల్లలేనండి, పిల్లలే. అదే అమ్మాయి కూడా చెప్పింది కదా, ఆవిడ అడ్మిట్ చేస్తుంది ఆవిడ వింధ్య. రైట్. ఇలా కడుపులో ఉన్న బిడ్డనే కాదు, పుట్టిన తర్వాత కూడా
జాగ్రత్తగా చూసుకోవటం చాలా అవసరం. రైట్ 9 నెలలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా! ఆ 9 నెలలే కాదు. నువ్వు 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెరీ ట్రూ ఇది అండ్ ఇక్కడ వాళ్ళని కాపాడుకోవాలంటే వాడికి ఏమి అంత డిస్సర్విస్ చేసేసినట్టు కూడా ఉండదు. ఇట్స్ జస్ట్ సింపుల్ నెగ్లెక్ట్. ఇట్స్ జస్ట్ సింపుల్ నెగ్లెక్ట్. అన్ని ఇవ్వటం కాదు కదండి, Yeah. డబ్బులు Giving ఇచ్చి all కార్లు the ఇచ్చి all బైకులు this ఇచ్చి yeah. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఒక సీన్ల మీద అది కూడా చూపిస్తారు. ఆమె అంటుంది కదా, నువ్వు వాడు బర్త్డే కాగానే నువ్వు బైక్ Yeah. కొనిచ్చేసావు, ఈజ్ అండర్ ఏజ్. సో దీస్ ఆల్ ఆర్ ద మిస్టేక్స్ దట్ పేరెంట్స్ ఆర్ కమిటింగ్. Our direction department used to call the scene the blame game scene, where both the parents are blaming each other. And so we see that both of them have done a big disservice to him by not giving. This one has not given time. యా The man has not given. He's just thrown money at his face ఎగ్జాక్ట్లీ, because he didn't have it. But that's not a solution. వెరీ వెరీ ట్రూ. Yeah. టెల్ మీ, ఇన్ అ డే టు డే లైఫ్, హౌ డు యూ డీల్ విత్ ద బాయ్స్ ఇన్ యువర్ లైఫ్? అంటే మీ స్కూల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసిన మీ అక్వైంటెన్సెస్ అవ్వచ్చు. హౌ ఇస్ ఇట్ యూ విత్ ఆల్ ద కైండ్ ఆఫ్, అంటే నాలెడ్జ్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, పేరెంటింగ్ అవ్వచ్చు, వీటన్నిటి మధ్య Yeah. హౌ డు యూ డీల్? నేనేమనుకుంటానంటే మా పేరెంట్స్కి డైరెక్ట్గా ముసలోళ్ళు పుట్టేసినట్టు మేము కొంచెం మీరు 1920 మేము నేను నీలిమ అప్పుడప్పుడు ఇంట్లో మాకు లైక్ ఏమైనా టైం పాస్ అంటే వీరాభిమన్యు సినిమా చూసుకుంటాం మేము. అలాంటి బ్యాచ్ అన్నమాట మేము. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ ఉండను. సో ఐడ్ లైక్ టు అడ్మిట్ దట్ ఫస్ట్. Yeah. సో పుట్టింగ్ దట్ అసైడ్, నేను ఏమనుకుంటున్నానంటే మా జనరేషన్ మిలేనియల్స్ కన్నా కొంచెం మోర్ రెస్పెక్ట్ఫుల్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. అవునా? యా, Okay. నాకైతే అనిపిస్తుంది. అది కూడా లైక్ ఇన్ వాట్ వే? ఐ వుడ్ రియలీ లవ్ టు నో దట్. ఎట్లా? హౌ? I wouldn't say everyone is chivalrous, but I would say in our age group, they don't see if you're a girl or a guy. I like that. Whether Yeah. it's pulling your leg in a fun way, they do it the same way to a guy friend as they would do to me. ఓకే. I like that. I find that refreshing. That's Nice. how it should be. They shouldn't think, oh, maybe a girl will feel like that. Yeah. Maybe those thoughts will take root in different ways, in different circumstances. So maybe just look at them as a friend, రైట్ రైట్. irrespective బట్ of whether they're- సమ్టైమ్స్ ఏంటంటే అలాంటి కమెంట్స్, పాసింగ్ కమెంట్స్ ఆన్ అ గర్ల్ Yeah. గోయింగ్ ఫార్వర్డ్ మైట్ రియలీ గెట్ ఇన్ టు అ బిగ్గర్ స్పేస్. అంటే Yeah. ఇన్సల్టింగ్, హ్యూమిలియేటింగ్ ద లైఫ్ Right, పార్ట్నర్, యూనో అంటే అది ఎటువంటి రూపాంతరం అన్నా చెందొచ్చు, చెప్పలేం. Our lines. దట్ ఈస్ అ టైమ్ వెన్ Yeah. యూ ఆల్సో హ్యావ్ టు టెల్ టు యువర్ మేల్ ఫ్రెండ్ Yeah. దట్ కమ్ ఆన్, దిస్ ఇస్ నాట్ రైట్. I agree. I think it's a responsibility that these men need to be told. Maybe they're not as వాళ్ళకి అంత ఎంపతి లేదు మన విమెన్ అంతా అని నాకు. మనం అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచిస్తాం ఒక సిచ్యువేషన్ని. ఒక మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి, ఒక చైల్డ్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఓవర్ థింక్ చేస్తాం అనుకుంటా. ఐ డోంట్ థింక్ దే థింక్ దట్ మచ్. సో I think we have a responsibility, like you said, ma'am, to tell them. Yeah. వాట్ అబౌట్ యూ నీలిమా? ఐ జస్ట్ ఫీల్ అండి, వీ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అసలు ఏంటి అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి? ఫస్ట్ నేను అది, మా అమ్మాయి కూడా అరేంజ్ మ్యారేజ్ అనుకోండి. సో అంటే దట్ ఈస్ హౌ యూ బ్రాట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లవ్ మ్యారేజ్ ఈజ్ రైట్, రాంగ్, ఆర్ అరేంజ్ ఈజ్ రైట్, బట్ ఎందుకంటే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. అదే ఎగ్జాక్ట్లీ మీది లవ్ మ్యారేజ్. సో మాకైతే ఒక 5 ఏళ్ళు మామూలు టాస్క్ పెట్టలేదు నీలిమ. అవునా? అరేంజ్డ్ మ్యారేజ్ మీరే చూడాల్సింది అనేసరికి రాగిణికి 5 years ఒక వార్ చేసింది ఓకే. వెతకడం. అంతే కదా? హైదరాబాదే ఉండాలి, జూబ్లీ హిల్సే ఉండాలి, వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి. అలా ఇలా కాదు, మళ్ళీ మధ్య వేరే ఊరైతే అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. అప్పుడు God sent a miracle, Ravi. అది ఆల్మోస్ట్ ఒక 3-4 years పట్టింది. సో ఏంటిది? దిస్ ఇస్ వెరీ వెరీ అన్యూజువల్ యాక్చువల్లీ. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు, మా అమ్మాయి కూడా అంతే. నేను చాలా షాక్ తింటా. అది షీ టోల్డ్ మీ వెన్ షీ వాస్ 20 దట్ నేను అప్పుడు పెళ్లి చేసుకున్నా, అప్పుడు ఇట్ ఈస్ యూ హ్యావ్ టు సర్చ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు సర్చ్ ఫర్ మై వీళ్ళిద్దరికంటే మేము ఫాస్ట్. అదే ముసలాలు పుట్టేశారు. ఈ యువతకి ముసలోళ్ళు పుట్టారు. యా. సో ఏమోనండి, అంటే you just didn't meet the right person, and then you have your core set of values that you come with, and then my mindset ki I just couldn't find anybody who was like that with me. Or maybe I didn't look at it in that way also. I did have good friends over the years, but ఎవరిని అలా చూడకపోయేసరికి వీళ్ళకి టాస్క్ పడే. యా. బట్ తర్వాత లైక్ మీరు ఇందాక అన్నట్టు
ఇప్పుడు నేను ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఐ గో మోర్ టు పార్టీస్, ఐ మోర్ సోషల్, and my in-laws, everyone, they're very social people. So వాళ్ళతోని now I'm seeing more of life. Yeah, so I think it's a phase. బట్ ఏ ఫేజ్ లో ఉన్నా ఆ కంట్రోల్ మెకానిజమ్స్ అన్నది చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు ఒక్క క్షణం పడుతుంది టు జస్ట్ ఫ్లిప్ Yeah. అండ్ గో టు అ సైడ్ వేర్ ఇట్ ఈస్ ఇంకా నీ చేతుల్లో ఉండదు అది. యూ కాంట్ డూ ఎనీథింగ్. అంటే ఇంకా ఇర్రివోకబుల్ అంటారు కదా, ఆ స్థితికి వెళ్ళిపోతాం. సార్ టెల్ మీ సార్, పాక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ సీన్ ఎంత బాగా చూపించారు సార్. చాలా మందికి తెలీదు. అంటే ఒక పాక్సో కేసు పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, వెరీ ఫాస్ట్గా జడ్జ్మెంట్ వస్తుంది. అంటే ఏళ్ల తరబడి దాని మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. అండ్ యూ కెన్ గివ్ ద బెనిఫిట్ టు ద చైల్డ్ హూ ఇస్ అ విక్టిమ్ అన్నది మెనీ పీపుల్ డోంట్ నో. అండ్ యూ రియలీ ఒక అమ్మాయి చెప్పింది ఒక ఇన్స్టా రివ్యూలో, Yeah. ఇక మీద అబ్బాయిలకి ఆలోచన రావాలంటే భయపడాలి. ఎందుకంటే ఒక అమ్మాయి వెనకాతల ఒక చట్టం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందరు ఉండగా నువ్వు అసలు నీలో తప్పుడు ఆలోచనగానే వస్తే నీ జీవితం ఎలాగ కరెక్ట్. అధోగతి అయిపోతుందో ఈ సినిమా చూస్తే భయపడతాం. కొందరు మగాళ్ళు అదే పెట్టారు సార్, ఆ థాట్ రావాలంటే భయం. భయం. ఇప్పుడు మీ బోట్ లేడీ జర్నలిస్టులు రాశారు రివ్యూలు, యా యా యా. మన ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, హిందూ స్టాండర్డ్ జర్నలిజం చదువుకొని వచ్చి ఆ రూటెడ్గా వచ్చిన అమ్మాయిలు, అందులో 24 ఇయర్స్ అమ్మాయిలు ఉన్నారు రాసిన వాళ్ళు. ఎంత డెప్త్ అంటే వాళ్ళు ఒక కమెంట్ చేశారు, గుణశేఖర్ అనబడేవాడు చాలా అన్కంఫర్టబుల్ సినిమా తీశాడు, అన్కంఫర్టబుల్ పిక్చరైజేషన్ ఉంది. అది అంతే అన్కంఫర్టబుల్ ఉండాలి, అంతే అన్కంఫర్టబుల్గా మేము చూడాలి. అలాంటి ఒక ట్రూత్ ఇదని రాసింది. అది ట్రూత్ అండి, అన్కంఫర్టబుల్ గానే ఉంటుంది ప్రపంచం. అది రియాలిటీ. అది రియాలిటీ. నిజంగా 3 స్ట్రాంగ్ రియాలిటీ సీన్స్ మీరు చూపించారు సార్. 3 స్ట్రాంగ్. అది ఎట్లా అంటే ఇంకా అసలు ఇట్లా కొట్టేస్తుంది. ఒకటి హాస్పిటల్లో సూసైడ్ చేసి అటెంప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ మాటే మాట్లాడు, దట్ ఈస్ సో రియల్ అండ్ హార్డ్ హిట్టింగ్. రెండోది అసలు తల్లి అని కూడా చూడకుండా ఆమెని ఒక సెక్షువల్ దృష్టితో చూడటము. హీ సో అంటే ఆ డ్రగ్స్ మత్తులో చూడండి అసలు ఎలాంటి దారుణాలు జరుగుతాయి ఏంటండి. నేను దీంట్లో R&Dలో భాగంగా మేమందరం ఈ భరోసా సెంటర్ని విజిట్ చేసాం. అక్కడ వాళ్ళు చెప్తుంటే మేము వెళ్ళలేక ఆపేమన్నాం. అన్ని దారుణాలు జరుగుతున్నాయి. సో వెళ్ళలేక ఆపేమన్నాం అని అంటే అప్పుడు మా యుక్త ఒక మాట చెప్పింది, మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనకేం కనబడట్లేదు అనుకోకూడదు అని. వీఆర్ కంఫర్టబుల్ కదా, కళ్ళు మూసుకొని ఏం ప్రపంచాన్ని సో చూడకపోతే అది సినిమా, అందుకని సినిమాలో చూపించాలి అని అనుకున్నాం అండి. వెరీ ట్రూ. Because drugs influence లో అండి, you just forget everything. You are not మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అంటే, you are not there but you are there. మనం ఏం చేస్తాం అని ఒంటి మీద సోయి ఉండదు. అవును, అవును. అండ్ సార్ ద థర్డ్ సీన్ ఇస్ సీన్ రీక్రియేషన్ సీన్. సార్ అసలు అది చెయ్యాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? నాకు అది ఎందుకంటే ఒక్క క్షణం నాకు అనిపించింది, అరే ఈ సీన్ పెట్టకుండా ఉండే బాగుండేది యాజ్ అన్ ఆడియన్. ఐ ఫెల్ బికాస్ దట్ ఈస్ నాట్, దర్ ఇస్ అనదర్ గర్ల్ దేర్, ఆమెతోని చేయించారు. అది యాక్చువల్గా కరెక్ట్గా రిజిస్టర్ కొందరికి అయింది అవ్వలేదు. అది యాక్చువల్గా ఒక ట్రాన్స్జెండర్ ఓకే అక్కడ ఆ ప్లేస్లో ఉన్నది. సో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన అమ్మాయి. యా బట్ అది అదే చెప్పు అది 18లో పోయిందా? డిపార్ట్మెంట్ చెందిన అంటే మన అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. మన మెయిన్ తెలంగాణ పోలీసు ఈవెన్ ట్రాఫిక్లో చాలా మంది తీసుకుంటున్నారు. సో అది అలాగా పెట్టింది, ఒక వేరే అమ్మాయిని పెట్టడం కాదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి అండి, అంటే ఓకే రేపు జరిగింది, శిక్ష పడిపోయింది. ఈ శిక్షను మించిన చిత్రవద ప్రాసెస్ ఉందండి. నేను R&D చేస్తున్నప్పుడు ఈ చదువుతుంటే అసలు ఆ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఆ ప్రొసీజర్ చదువుతుంటే భయమేసింది. అమ్మ బాబోయ్ ఏంటి ఇవన్నీ ఫేస్ చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇది యాజ్ ఇట్ ఈస్గా చూపించాలనుకున్నాను. అందుకనే మీకు ఆ బిర్యానీ సీన్ వచ్చిన బిర్యానీ సీన్ అండ్ మన పొటెన్సీ టెస్ట్, రీక్రియేషన్, ఓ మై గాడ్, ఇవన్నీ ఎగ్జాక్ట్గా అలా జరుగుతాయండి. పొటెన్సీ టెస్ట్ అన్ని నేను అడ్వాంటేజ్ తీసుకుని రాసింది కాదు, అన్ని రియల్ గా జరుగుతాయి. కరెక్ట్ కరెక్ట్, అవన్నీ రియల్ గా జరుగుతాయి సార్, నేను కాదంటలేదు. బట్ మీకు ఎంత ధైర్యం ఉండాలి. యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ స్పేస్ అండ్ యూ క్రియేటెడ్ దిస్. ఐ డోంట్ నో, అంటే
వాట్ డిడ్ యూ గర్ల్స్ టెల్ వెన్ నానా థాట్ అబౌట్ దిస్? అంటే ఈ సీన్ ఇట్లా ఉండాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీ కాంట్రిబ్యూషన్స్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేసింది కదా. అవునా? ఏరియా We shot in the Barossa Center. ఓకే. It's the real Barossa Center that Chaitra first tells them. Her medical examination, real Barossa Center, everything. They gave it to us, they read our synopsis, they met sir and they said this is a story that needs to be told. ఓకే. అండ్ వాళ్ళలో మాలో ఉన్న ఎమోషన్ 10x చూసా నేను. బికాజ్ వాళ్ళు రోజు వింటారు కదా, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుసు. ఇది మొత్తం ఒక ప్లాట్ఫామ్లో ఇట్లా చెప్తే మొత్తం సొసైటీకి తెలుస్తుంది అనే ఒక రెస్పాన్సిబిలిటీతో మాకు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అవన్నీ రియల్ లొకేషన్స్. యా, ద పాక్సో కోర్ట్ కోడ్ కూడా రియల్. అవునవును, అది నేను కూడా చూసాను. పాక్సో కోర్ట్ ఇస్ యా, మెనీ పీపుల్ ఐ థింక్ ఆర్ థింకింగ్ ఇట్స్ అ సెట్ because he'll make sets, but no, it's a real POCSO code. And that's how the proceedings are. And if you see, the perpetrators are placed in a place, They're in a like separate room. they're in a separate room, and the victim can't see them అవును. when she's giving her testimony, and all of this is very true. So when I heard that, when I was hearing about these acts that happen, like you can't even talk about it. Even thinking about it will move you to tears. Just when our direction department visited there, I think everybody was in tears. We didn't think about anything for a day. That's when the both of us made a conscious decision that for palatability, we will not compromise. ఓకే. Just to make it more. ఏదో more అలా commercial. చూపించాలని. He's a commercial director. రైట్. He became more commercial after making so many hero Yes. films. yes. He's used to hero elevations. He's used to fights. He's a commercial director, but he was able to come out of that. He was able to unlearn that. నేను అదే చెప్పాను. Yeah, మీ కంఫర్ట్ జోన్ లోంచి మీరు బయటకు వచ్చి yeah. ఒక వెరీ వెరీ రియలిస్టిక్ థాట్ ని అది నేను సొగసు చూడతారమా అప్పుడు చూశాను సార్. Yeah. మళ్ళీ యుఫోరియాకే చూస్తున్నా. ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్స్ అంటే మీకు సో కాల్డ్ కమర్షియల్ డైరెక్టర్స్ గా మేము రాసేది ఏంటి, హీరోని పెట్టుకుని యా, క్లాప్ ట్రాపింగ్ Very true. కదా. వెరీ ట్రూ. సేమ్ క్లాప్ ట్రాపింగ్ సీన్స్ ఈ సినిమాలో నేను తీసిన ఒక్కడికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయండి. రోరింగ్ క్లాప్. ఇంక్లూడింగ్ క్లైమాక్స్, థియేటర్ రోరింగ్ క్లాప్స్. ఎన్నిసార్లు వెళ్ళండి, ఏ థియేటర్కి వెళ్ళండి, అసలు అలాంటి ఒక ఎలివేషన్ కానీ అలాంటి క్లాప్స్ కానీ నేను ఎప్పుడో ఒక్కడో టైంలో చూశాను. యా, ఎగ్జాక్ట్లీ. అలా ఉంటాయి. సో మొదటి నుంచి దీన్ని కమర్షియల్ నమ్మాను. దీన్ని మించిన కమర్షియల్ పొటెన్షియాలిటీ వేరే సబ్జెక్ట్ లేదు అసలు సార్ ఇందులో 100% కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాదంటలేదు. బట్ మీరు గతంలో తీసిన సినిమాలతో పోలిస్తే ఇది కంప్లీట్ ఒక న్యూ థాట్ ప్రాసెస్, న్యూ వే ఆఫ్ మేకింగ్ అని అనిపిస్తుంది సార్. ఇంట్లో కనిపెట్టాను నేను. ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఉన్న కమర్షియాలిటీ ఏంటో కనిపెట్టాను నేను ఈ సినిమాలో. Yeah. I think because he is a commercial director, he wrote those scenes like that. And it's reaching that audience. టెల్ మీ వన్ థింగ్, రాగిణి గారు, మీరు గుణశేఖర్ గారిని కొన్ని ఏళ్ల తరబడి చూస్తున్నారు. you've known him for years and ages. How has he changed as a person, as a director with Euphoria అంటే ఏం చెప్తారు? ఆయన అసలు అప్ టు డేట్ ఉంటారండి ప్రతి దానిలో. Mm. పిల్లల కన్నా ఇంకా ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా తక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళకన్నా యంగ్గా ఆలోచిస్తారు. యంగ్గా ప్రతిదీ రైటర్ అంటేనే చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది, డైరెక్టర్ అంటేనే ఇంకా ఎప్పుడు బుర్ర పనిచేస్తూనే ఉంటుంది. ఆయన థాట్ ప్రాసెస్కి మనం ఎవరు రీచ్ అవ్వలేం. ఆ చేంజ్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఆయనకి. ఒక ఇన్సిడెంట్ చదివినా ఏం చదివినా ఆల్వేస్ యంగ్ థాట్స్లో. ఆయన జనరేషన్స్తో లింక్ అయిపోయి అప్పుడెప్పుడో పెద్ద హిట్ తీసాము, మళ్ళీ హిట్ తీయాలి అని వాళ్ళకు ఉంటాయి కదా కొన్ని. అవునవును, ఒకే ఒక 4 template. టెంప్లెట్స్ 4 ఉంటాయి. ఆ 4ని ఫాలో అయిపోయి సినిమా తీస్తే మేము కంఫర్టబుల్, ఈవెన్ మన సినిమా చూడటానికి వచ్చిన ఆడియను కంఫర్టబుల్, రైట్. డబ్బులు కంఫర్టబుల్. సో యా, అలా కాదండి, అప్ టు డేట్. అందుకే ఈ రోజు వరకు గుణశేఖర్ అంటే ఎవరనేది మేము చెప్పనవసరం లేదు, ఆడియన్స్ చెప్తున్నారు. బట్ సార్ నాకు మీలో నచ్చే ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే సార్, యాజ్ అ ఉమెన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు యుఫోరియా వరకు యువర్ విమెన్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అది వెదర్ ఇట్ ఇస్ అ హీరోయిన్ ఆర్ అ మదర్ ఆర్ ఈవెన్ ఒక చిన్న పాత్ర అక్కడ కనిపించి వెళ్ళే ఒక 5 నిమిషాల పాత్రకైనా మీరు ఒక సబ్స్టాన్షియల్ ఇది ఇస్తారు, స్పేస్ ఇస్తారు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ దట్. నిజంగా యాజ్ అ వైఫ్ అండ్ డాటర్స్, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్? అంటే ఇది మీరు గమనించారా లేకపోతే నేనే కనిపెట్టానా?
లేదండి మేము గమనించాము Yeah. బికాస్ కంటెంపరీ ఫిల్మ్స్ లో ఆ ఆడవాళ్ళు ఓన్లీ పాటకొస్తారు Yeah, ఆ ఫైట్ అప్పుడు భయపడుతూ నించుంటారు వెళ్ళిపోతారు అంతవరకే కానీ ఈవెన్ ఒక కమర్షియల్ లవ్ స్టోరీ అయిన ఒక్కడి సినిమాలో కూడా ఒక్కడు అర్జున్ Yeah. సొగసు చూడతారమ్మా. ఐ మీన్ ఎవ్రీ Yeah. ఫిలిం. సో అక్కడ కూడా భూమిక గారి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్టర్ షీ గెయిన్స్ స్ట్రెంగ్త్ అండ్ షీస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆవిడ చికెన్ తింటూ షీల్ టెల్ ద విలన్ యునో అప్పుడు ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఆర్క్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ హిస్ కప్ ఆఫ్ టీ హీ హెస్ డన్ ఇట్ అండ్ హీస్ బిన్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ నౌ ఈ సినిమాలో కూడా అండి ఇందాక సీన్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మదర్ అండ్ సన్ మధ్యలో దట్ ఇది when that son approaches her like that in the middle of that tussle also she reacts with a real woman instinct only. Right. She breaks his head. Yes. She doesn't think it's a son, it's Yeah. anything. She's a woman at that point. So iraggodtadu tala తోసేస్తారు వెళ్ళిపో అంటారు తర్వాత షీఈ్ లైక్ యాజ్ అ పేరెంట్ ఐ ఫెయిల్డ్ అని రియలైజ్ అయ్యి దెన్ షీ స్ట్రగుల్స్ అండ్ దట్ షీ గోస్ టు ద అంటే ఇంక అంతకన్నా లో ఉండదండి లైఫ్ లో అంతే అయిపోయింది. దట్ ఇస్ Yeah. వన్ షీ బట్ దట్ ఈస్ అ వండర్ఫుల్ పిక్చరైజేషన్ సార్. దట్స్ రియలీ And what is so new is it's followed by a song. Yeah. So I think that was a very clever idea. And if you actually listen to the lyrics of the song, Kittu sir has written pade pade made nuvu kaadani cheptundi neeku ani. That's not you. Like he's facing his inner turmoil and we picturized it like that. No, అసలు ఏంటంటేనండి ఒక పక్కన హీస్ ఫేసింగ్ ఇన్నర్ టర్మాయిల్, Yeah. షీఈస్ ఫేసింగ్ ఇన్నర్ టర్మాయిల్ Yeah. అండ్ షీ డజంట్ వాంట్ టు బిలీవ్ దట్ వాళ్ళ అబ్బాయి ఇట్లాంటి చూడని నమ్మాలని లేదు. కానీ మళ్ళీ ఇది నిజం. ఇన్ని అంటే ఒక మదనం అంటారు, అంతర్మదనం మంచి అసలు భలే లిరిక్స్ అసలు మీరు అన్నట్టు. ఈ ఎంటైర్ మన కాన్వర్సేషన్ ద్వారా మీరుగా అనలైజ్ చేయాల్సింది ఏంటంటే చూసిన వాళ్ళందరూ బా ఏంటి అసలు అద్భుతంగా ఉంది, సొసైటీని రిఫ్లెక్ట్ చేశారు, భయం వేస్తుంది, అవును, హారర్ సినిమా చూసినట్టుంది సార్. ఒక భయం వేస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ టైం భయపడుతూనే చూసాం. అవును, బట్ ఇది రియాలిటీ. ఇందాక అనుకున్నట్టుగా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం. రైట్. ఏంటి గుణశాఖర్ అనబడి ఇలా తీసేస్తున్నాడు ఏంటి, మనం కూడా ఇలా చూసేస్తున్నాం ఏంటి, మీరు ఇలాగే తీయాలి, మేము కూడా ఇలాగే చూడాలి, మా పిల్లలతో పాటే చూడాలి, పిల్లలకు కూడా చూడాలి. మామూలు ఫ్యామిలీ సినిమాని వెళ్తుంటేనే చాలా ఇబ్బందికరమైన సీన్లు పెట్టేస్తున్నారు. మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ ఏ అని చెప్పి కూడా మీరు ఇలాంటి పెట్టి తీరాలి, చూపించి తీరాలి, మా పిల్లల సమక్షంలో మేము చూడాలి. అలాగా ఉంది అని చాలా అప్రిసియేషన్ వస్తుందండి. అవునవును. ఈ అప్రిసియేషన్ ఇంకా సరిపోదు ఈ సినిమాకి, ఇది ఇంకా కలెక్షన్ రూపంలో పెరగాలి. చాలామంది ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి ఇది ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం, Yeah. బాగుంటుంది కదండి మీ సినిమా, బాగుంటుంది కదండి చూస్తాం అంటే నేను వెంటనే ఇంకెప్పుడు చూస్తారండి ఆయన, బాగుందన్నారు, మీరు విన్నారు, మీరే మౌత్ టాక్ చాలా బాగుంది మీ సినిమా బాగుందంట కదా, అది చూస్తాను, ఇంకెప్పుడు చూస్తారండి అంటే అదే చూస్తాం, అదే చూస్తాం అంటే వాళ్ళ దృష్టిలో ఓటీటీ వచ్చి చూద్దామని. Yes, sir. కానీ ఈ సినిమా చూడకపోతే ఇట్ ఈస్ డూయింగ్ ఇన్జస్టిస్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నా దృష్టిలో మీరు తెలుసుకోవాలి, చూడాలి. అంటే ఇప్పుడు మనం ఎంతసేపటి క్రైమ్ జరుగుతుందని తెలుసు, విక్టిమ్కి ఏదో అవుతుంది, నార్మలైజ్ చేస్తున్నారు. బట్ దీంట్లో ఇన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి, దీని చుట్టూ ఇంత ఇష్యూ నడుస్తుంది, యూ నీడ్ టు నో అని చెప్పాలి. చెప్పింది బాగుందని వింటున్నాం కాదు, మీరు సినిమా చూడాలి, చూడాలి సార్, సినిమా థియేటర్కి వచ్చి చూడాలి. నేను సినిమా ఓటీటీ చూడాలి. కోసం తీయలేదండి ఇది, నేను ఇంత ఖర్చు పెట్టి ఓటీటీ కోసం తీయలేదు, నేను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మీరు అందరితోటి సభ్య సమాజంతో కూర్చొని చూడాలి మీరు ఈ సినిమా. 100% డైనింగ్ చూడాలి టేబుల్ సార్. కూర్చొని చూసే సినిమా కాదు ఇది. అందుకని నేను తీశాను. అందువల్ల థియేటర్కి రావాలి మీరు, థియేటర్లకు వచ్చి ఓన్లీ హీరో సినిమాలకే వస్తాం, థియేటర్లకి మిగతా ఓటీటీలో చూస్తాం అనే మైండ్ సెట్ మీరు తీసేయాలి. కానీ ఇప్పుడు చాలా వరకు అది పోయింది సార్. ఒక 3-4 ఏళ్ళుగా అయితే పోస్ట్ కోవిడ్ ఇట్ ఈస్ ద కంటెంట్ సార్. ఎవ్వరు హీరోల కోసము, హీరోయిన్ల కోసము, లేకపోతే దానికోసం రావట్లే. మనకి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కోర్ట్. So, కోర్టు లాంటి దాన్ని కూడా నాని లాంటి వాడు బ్యాకింగ్ ఉండడం మూలంగా అంత పెద్ద స్టేట్మెంట్ అతను, రైట్, ఇది మీరు చూడకపోతే ఇక మీరు నన్ను నమ్మొద్దు, కరెక్ట్, నాకు సినిమా చూడొద్దన్న సినిమా చూడొద్దన్నారు, కరెక్ట్, అంటే అది ట్రిగ్గర్ చేసింది. రైట్. సో అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూడాలంటే అలాంటిది ఏదో ట్రిగ్గర్ చేయాలా. గుణశేఖర్ అనబడేవాడు నేను ఇంక డైరెక్షన్ మానేస్తాను అనాలా,
అది కాదు కదా. లేదు సార్. ఇప్పుడు మీరేమంటున్నారు, మౌత్ టాక్ చాలా బాగుందండి, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని తిరిగి చెప్తున్నారు. దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని. ఏమమ్మా జనంలో పెట్టేస్తాం ఆల్రెడీ. ఎంత కాదు 100%. నేను అందుకనే నేను 2 days back when I watched the film, I called Neelima. I said, Neelima, we have to promote this more and more. ఎందుకంటే ఈ సినిమా ఈ సినిమా చూడాలి సార్, అందరూ చూడాలి, చూసి తీరాల్సిన సినిమా, లేకపోతే హౌ విల్ యూ నో? ఇప్పుడు ప్రమోట్ చేయాల్సింది చూసి నచ్చుతుందని చెప్పిన ఆడియన్స్. నేను బిఫోర్ రిలీజ్ అంతా నేను ప్రమోషన్గా నీడ్ ఆఫ్ ది ఆర్ అన్నాను. అది ఒప్పుకుంటున్నాం సార్ అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు మరి చెప్పండి, మీరు 10 మంది చెప్పండి, రైట్ 10 మంది చెప్పి 10 మంది ఎట్లా పంపించండి. ఉన్నాయి రాఖీ గారు అసలు రెస్పాన్స్? ఓకే, మీకు వస్తుంది ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ ఫేస్బుక్, అన్ని చోట్ల నుంచి వస్తుంది. లైవ్ లో కూడా చాలా మంది మాడుతున్నారు, సినిమాలు చూసి కూడా బ్రహ్మాండంగా ఉంటున్నారు. బట్ హౌ ఇస్ ద రెస్పాన్స్ విత్ రిగార్డ్స్ టు కలెక్షన్స్? గుణశేఖర్ గారు అన్నట్టు అది అంటే సినిమా చాలా బాగుందండి, సినిమాకి అప్రిసియేషన్ అప్రిసియేషన్ మనం అప్రిసియేషన్ విషయంలో సాధించాం. బట్ కలెక్షన్ రూపంలో అది సరిపోదు. అది మీరు నిజంగానే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హిపోక్రసీ ఉండకూడదు, నేనే చెప్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ సరిపోదు. మీరు నిజంగా బాగుందానంటే మరి చూపించండి, అది కలెక్షన్ రూపంలో కూడా చూపించండి, రావాలి, సరిపోదు. మీరు దీన్ని బ్రహ్మరథం పట్టాలి. బ్రహ్మరథం పడతారనే దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫిలిం. ఇది రియల్ గా జరిగి మన చుట్టూ ఉన్న దారుణాలకి సంబంధించిన ఒక ఫిలిం. అండ్ అది మనం రేపొద్దున ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్. వీ నెవర్ నో. We have to- చాలా కరెక్ట్ అండి. వేల కొద్ది కేసులు జరుగుతున్నాయండి. Exactly. పేపర్ల నిండా అవే journalists, వార్తలు. ఇలాంటి జర్నలిస్ట్ అందరు రాస్తూనే ఉన్నారు, రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ హిపోక్రసీలో బతుకుతున్న జనాలు, దే డోంట్ వాంట్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్, Yeah. దే డోంట్ వాంట్ టు బి పుట్ ఇన్ దట్. కానీ ఇఫ్ యూ డు నాట్ సీ ఇట్ ఆన్ స్క్రీన్ అండ్ యూ డు నాట్ యాక్సెప్ట్ ఇట్, యూ విల్ నెవర్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇన్ సమ్ పీపుల్ దెర్ ఇస్ అన్ యానిమల్ ఆల్రెడీ. సో ఆల్రెడీ యానిమల్ ఉన్న వాళ్ళు దే డోంట్ వాంట్ టు సీ దెమ్సెల్స్ ఆన్ ద స్క్రీన్. ప్రేమ గారు, మనందరిలోనూ ఉంటుంది యానిమల్ అనేది, అందరిలోనూ ఉంటారు. మనం పాళ్ళు మనం ఎలాగ ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ ని ఎలాగ అణగదొక్కున్నాం, ఈ సభ్య సమాజంలో ఎలా మనం హ్యూమన్ గా ప్రవర్తిస్తున్నాం అనేది కదా. అంతే ఆ లైన్ క్రాస్ చేసినందుకు కదా ఆడి జీవితం నాశనం అయింది. Correct. అవికాస్ వేముల పుల్లని పడబడింది. అలా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక యానిమల్ ఉంటాడు, ప్రతి ఒక్కరికి యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. దాన్ని ఎలాగ నువ్వు ఛేదించి బయటకు వస్తావు, అదే కదా. అంతే. And it's Say- very rare to see a film యా connect to different people who are affected by the same crime, not just the victim. His own family is affected by it. He, of course, is affected by it. Her family is affected by it. Even institutional organizations like the police force, society at large is affected by it. So, to understand how a single crime can catapult like this, it's important to watch the film. వన్ సింగిల్ క్రైమ్ కెన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ద ఎంటైర్ ఈకోసిస్టమ్. ఒక్కోసారి ఎవ్రీథింగ్ కెన్ గో ఫర్. సో హౌ ఇస్ ఇట్ ఫైనలీ సార్? రాగిణి గారు మీరు చెప్పాలి. గుణశేఖర్ గారు ప్రస్తుతం వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది థింకింగ్ పోస్ట్ యూఫోరియా? ఆయనలో ఉన్న యూఫోరియా ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా. నేనైతే Someone heated. Word on the street is Guna's back. గుణ 2.0 సార్? మోర్ అండ్ నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్ చెప్తున్నాను కదా, నాకు ఇది సరిపోదు. నాకు కేవలం అప్రిసియేషన్ ఇచ్చి మీరు కిరీటాలు పెడితే సరిపోదు నాకు. ఓకే. ఇంకా మీరు ఇప్పటికీ లేట్ అవ్వలేదు. మీరు ఇప్పటికీ ఇంకా ఎక్కువ దీనికి థియేటర్లని పోషించాలి. Yeah. మీరు రావాలి, మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి. ఖచ్చితంగా అది మీ బాధ్యతగా కూడా మీరు ఫాలో 100% సార్. ఈ సినిమాకైతే ఇది బాధ్యత. ఈ సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ ఫీల్ వీ ఆల్ షుడ్ వాచ్. అండ్ బిఫోర్ వి ఎండ్ సార్, ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది. వీల్ క్లోజ్ ఇట్ విత్ ర్యాపిడ్ ఫైర్. గుణశేఖర్ ద డైరెక్టర్ అని చెప్పుకునే మీ 15 సినిమాలలో వాట్ ఈస్ దట్ వన్ ఫిలిం దట్ పోర్ట్రేస్, సినిమా 14 సినిమాలో వాట్ ఈస్ దట్ వన్ ఫిలిం దట్ యు ఫీల్ ఓకే ఐ డిడ్ ది బెస్ట్? ఇంకా అది లేదు. నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తీయబోయేది ప్రయత్నిస్తాను. పోనీ ఇప్పటివరకు చెప్పండి సార్. ఈ 14 నిజంగానే నాకు ఏది తృప్తి యు ఆర్ నాట్ హ్యాపీ, సాటిస్ఫైడ్, ఏది తృప్తి లేదు. తృప్తి లేదు. ఆ తృప్తి కోసం వెతుకుతూనే ప్రతి సినిమాని పట్టుకొని ముందుకెళ్ళేది. ఓకే, డన్, ఆల్ రైట్. ఓకే, మీరు పనిచేసిన యాక్టర్లు అందరిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్, ద టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరంటే ఏం చెప్తారు సార్ అకార్డింగ్ టు యూ? తెలంగాణ శకుంతల అద్భుతమైన పెర్ఫార్మర్ కూడా, Okay. స్టేజ్ మీద నుంచి వచ్చారు, చాలా అద్భుతం. ఎంఎస్ నారాయణ గారు
ఆయన చాలా అద్భుతమైన యా కోట శ్రీనివాసరావు గారు. వండర్ఫుల్ సార్, సూపర్. ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్లో మీరు నేర్చుకున్న ఒక అద్భుతమైన క్రాఫ్ట్ ఏంటి సార్? మీకు సెట్లు వేయటము, గ్రాండీర్గా చూపించడం అది మీకు వెన్నతో పెట్టిన విద్య. బట్ ఇన్ టుడేస్ డే ఈ రోజున్న ఫిల్మ్ మేకింగ్లో మీరు నేర్చుకున్న ఒక క్రాఫ్ట్ దట్ మిమ్మల్ని అమ్యూజ్ చేసిన క్రాఫ్ట్ ఏంటి? అంటే ఇక్కడ కూడానండి ఏది నేర్చేసుకున్నాం అనేది ఉండదు. ఇంకా ఇది కూడా లెర్నింగ్ ప్రాసెస్సే. ఓకే. ప్రతి సినిమా, ప్రతి క్రాఫ్ట్, ప్రతి ఇప్పుడు ఇప్పుడు డైరెక్షన్ ఉన్నా, స్క్రీన్ ప్లే ఉన్నా, ఇంకా బెటర్‌గా రాయొచ్చు, ఇంకా బెటర్‌గా తీయొచ్చు, ఫోటోగ్రఫీ ఇంకా బెటర్‌గా చేయించొచ్చు. ఇవి ఎప్పటికీ లెర్నింగ్ ప్రాసెస్సే. సో, దీంట్లో కూడా నాకు ఇప్పటివరకు నేను ఇందులో మాస్టర్ అయిపోయాననేది లేదు. ఓకే. ఓకే. బట్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఓకే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ లెర్న్డ్ యాజ్ అ డైరెక్టర్? అంటే డీటెయిల్స్ అనేవి ఆల్వేస్ జనాలు లైక్ చేస్తారు. ఆ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేయగలిగితే బావుంటది. దీన్ని కూడా మంచి ఇప్పుడు డీటెయిలింగ్ మీద ఓకే. ఫోకస్ పెడతది. నేను కథలో చెప్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ వెళ్ళిపోతుంటే స్కిప్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం. అవును. ఇక్కడ అండర్‌స్టూడ్ అని చెప్పి. ఇప్పుడు మరి సో కాల్డ్ న్యూ ఏజ్ జనరేషన్ ఆ డీటెయిల్స్ ఎలా లైక్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వికాస్ మంచి బాగా చదువుకునేవాడు స్టూడెంట్ అంటున్నావు. మాటల్లో కాదు, నాకు చూపించు అని అంటే అప్పుడు ఆ మెడల్ సీన్, మెడల్ సీన్ తనే తీయించింది. సో, ఇవన్నీ జనంలో బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఓకే. వాడు ఎగ్జామ్స్ రాసాడు అంటున్నావు, రాయడం చూపించు అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయడం చూపించాను. సో, ఇవి జనంలో ఈ డీటెయిల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయండి. ఇది నేను నేర్చుకున్నాను. మనం డీటెయిల్స్‌ని స్కిప్ చేయకూడదు. జనరల్‌గా నేను చాలా ఎందుకంటే లేకపోతే డీటెయిల్స్‌ని నేను తీసే డైరెక్టర్‌ని కాకపోయి ఉంటే, అవునవును. ఒక్కడిలో మీకు కొంగారెడ్డి బురుజు సెంటర్‌లో అమ్మాయిని పట్టుకున్న దగ్గర నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ తన ఇంట్లో పెట్టే వరకు 20, 25 మినిట్స్ ఉంటది. డీటెయిల్స్‌తోనే ఉంటది. అవునవును. ఒక ఎమోషనల్ ట్రావెల్ అంతా. ట్రావెల్ యా. సో, నేను జనరల్‌గా చేసేవాడిని. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ బాగా వర్కౌట్ అవుతుందనేది రియలైజ్ అయ్యానండి. ఓకే. సార్, ఒక జాన్రా మీరు అటెంప్ట్ చెయ్యదలుచుకోలేదు ఎప్పటికీ నా కెరియర్‌లో అనుకున్న జాన్రా ఏంటి సార్? అలా ఉంటదండి. ఎప్పుడైనా ఏదైనా అంటే కథ గురించి కొంతమందికి కదా! కొన్ని నచ్చవు కదా సార్, కొన్ని జాన్రాస్. అంటే దే డోంట్ లైక్ టు మేక్ ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్స్ ఆర్ హారర్ ఫిల్మ్స్ ఆర్ థ్రిల్లర్ ఫిల్మ్స్, సై-ఫై ఏవో ఉంటాయి కదా. నచ్చదంటే ఏం లేదండి. ఆ. ఎనీ జోనర్ నాకు కథ ఒకవేళ మంచి ఐడియా తట్టాలే గానీ, ఏమో హారర్ సినిమా కూడా తీయొచ్చేమో. ఏమో చెప్పలేం కదా! ఓకే. ఇష్టమా సార్ హారర్ చూస్తారా? చూస్తే సినిమా ప్రతీది చూస్తారండి. చూస్తారు. మేము ప్రతి సినిమా చూసేస్తాం. చూస్తాం. అవునా? అదే పని సినిమా వరల్డ్ సినిమా ఓకే. సినిమా అంటే చాలు చూస్తాం. అంటే మేము రోజులో ఇప్పుడు ఫ్రైడే రోజంతా సినిమా రిలీజ్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు ఆ, థియేటర్కి. అంటే ఫ్రైడే అవసరం లేదు మాకు. ఫ్రైడే Saturday, సినిమా ఉంటది కదా. మేము రిలీజ్ లేని రోజు ఇంట్లో కూర్చొని చూస్తాం రోజంతా. రోజంతా సినిమాలు చూస్తారా? రోజంతా. సేమ్, నేను కూడా అంతే. నాకు వర్క్ లేకపోతే ఇంట్లో నేను సినిమాలే చూస్తాను. దట్ ఈస్ వాట్ ఐ డూ. ఓకే. సార్, గుణశేఖర్ గారిని ఆడియన్స్ ఎలా రిమెంబర్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? వాట్ యూ వాంట్ పీపుల్ టు థింక్ అబౌట్ యూ? అబ్బా! గుణశేఖర్ అంటే పెద్ద బోరింగ్‌రా అని అనిపించుకోకూడదండి. అంతేనా? అంతే. బోరింగ్ అనిపించుకోకూడదు సార్. Yeah. సూపర్. ఓకే. ద గర్ల్స్ మీ ముగ్గురు చెప్పాలి ఇది క్వశ్చన్‌కి ఆన్సర్. గుణశేఖర్ గారి సినిమాల్లో మీ మోస్ట్ ఫేవరెట్ అండ్ ద ఫిల్మ్ దట్ యూ డోంట్ లైక్ ఎట్ ఆల్. ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఇష్టం లేని సినిమా ఏంటి? ఫస్ట్ విత్ యూ. నేనా? Hmm. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ ఒక్కడు. ఓకే. ప్రెడిక్టబుల్. బట్ ఆన్ పార్ విత్ ఒక్కడు ఇస్ అర్జున్. ఓకే. I love Arjun. Okkadu from a commercial angle and acting angle. Arjun from a screenplay angle. I love Arjun. నాకు నచ్చని సినిమా అంటూ లేదు. యాక్చువల్లీ నాకు నచ్చని సినిమా ఒక్కటి కూడా లేదు. అట్లా కాదు కదా. యాక్చువల్లీ ఒక లేదు. సినిమా ఉంటది కదా. చెప్పు బాగానే ఉంటది. అంత ఫిల్మోగ్రఫీలో ఒక్కటి ఉంటుంది. అవునా? ఓకే. నాకు వరుడ్ చాలా ఇష్టం. ఓకే. కానీ ఎందుకు నచ్చలేదో చెప్తా. ఆ. బికాజ్ వరుడ్ ఒరిజినల్ కథ నాకు తెలుసు. సో ఏంటి సార్ మ్యానిపులేట్ చేశారా? అంటే ఒరిజినల్ ఐడియా కథ కాదు. ఓకే. ఐడియా. ఐ థింక్ దట్ ఐడియా వుడ్ హావ్ బీన్ వే గ్రేటర్. సో ఐ వుడ్ సే వరుడ్. ఎందుకు సార్ మార్చారు మరి? అదే మనం అప్పుడప్పుడు పెద్ద కమర్షియల్‌గా Commercial చేసేసుకోవాలనుకుంటాం కదా! ఓకే. అది కమర్షియల్ అనుకుని యాక్షన్ యాడ్ చేసాం. యాక్షన్ యాడ్ చేయకుండా ఉంటే ఇంకా కమర్షియల్‌గా ఉండేదనేది ఇప్పుడు రియలైజ్ అయ్యాం. When your daughter was talking about Okkadu, Varud also, I felt the same. I was like, షీ లవ్స్ వరుడు. Yeah, yeah. నాకు చాలా ఇష్టం. అసలు 5 రోజుల పెళ్లి యాక్చువల్‌గా అంటే ఇది కాంటెక్స్ట్ కాదు కానీ చెప్తున్నాను. మా అమ్మాయికి అలా పెళ్లి చేసుకోవాలండి. వరుడు 5 డేస్. దట్స్ వై మా అమ్మాయికి వీడే 5 డేస్ వెడ్డింగ్. yeah, మేము మా మా అమ్మాయికి అక్కకి అలానే చేస్తాం. 5 డేస్ చేసాం మేము. ఎనీవే యా చెప్పండి రాగిణి. నాకు ఆయన తీసిన ప్రతి సినిమా అదే ఇష్టం. మరి
లేదు నిజంగానే మీరు చెప్పాలి డెఫినెట్ గా ఒక్కడు ఒక్కడు ఉండాలి మీరు కాదు స్క్రిప్ట్ తీసి బాగాలేదు అన్నారు కదా అదే డెఫినెట్ గా స్క్రిప్ట్ లెవెల్లో బాగాలేదని చెప్తాను. ఎగ్జిక్యూషన్ లో మాత్రం తన ఐడియాస్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది మాత్రం నేను కూడా బాగా ఫీల్ అయింది వారుడు. వారిడు ఓకే బట్ ఫిల్మ్ బాగా నచ్చిన సినిమా యా ఒక్కడు ఓకే ఫర్ మీ నాకు బాగా ఇష్టమైన ఫిల్మ్ వచ్చి చూడాలని ఉంది అండి. బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ అప్పుడు థియేటర్కి వెళ్ళి షూటింగ్కి కూడా వెళ్ళా ఒకసారి. ఆ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఐ వాజ్ థ్రిల్డ్ అసలు. నాకు చూడాలని ఉంది చాలా, అంటే గ్రేట్ మెమరీస్. ఆల్సో సినిమా ఎప్పుడు మెమరీస్తో అసోసియేట్ అయి ఉంటుంది ఎస్పెషలీ నాకు. సో నాకు అది చాలా ఇష్టం ఆ సినిమా. ఇప్పటికి వచ్చిన ఐ రియలీ లవ్ వాచింగ్ ఇట్. తర్వాత నచ్చనిది అంటూ అంటే స్పెసిఫిక్గా ఏది లేదు కానీ నిప్పు సినిమా, బికాజ్ ఆ కామెడీ కైండ్ ఆఫ్ అలాంటి కమర్షియల్ సీరియస్నెస్ ప్లస్ కామెడీ ఏదో అలా ఉండి ఐ డెంట్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఐ లైక్ ఇన్ మూవీస్. సో ఇప్పుడు నేను కూడా చెప్తాను దీనికి ఆన్సర్ సార్. నాకు బాగా ఇష్టమైన సినిమాలు 2 సార్. ఒకటి సొగసు చూడతారుమా, ఇంకోటి చూడాలని ఉంది. ఇష్టం లేని సినిమా మృగరాజు సార్. మొన్న మేము పర్మిట్ రూమ్ లో మృగరాజు ఫ్యాన్స్ ని కలిసాం. అవునా? అండ్ మేము షాక్ అయిపోయి బయటకు వచ్చాం. మా అమ్మాయి కూడా మృగరాజు ఇష్టం. బట్ ఐ డోంట్ నో, ఐ డెంట్ కనెక్ట్ టు దట్ ఫిల్మ్ ఎట్ ఆల్. He relates, but these fans I've met of that film. చాలా ఇష్టం సార్. ఇట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఐ రియలీ ఎన్నోసార్లు చూస్తాను నేను టీవీలో కూడా. ఐ కీప్ వాచింగ్ ఆన్ అండ్ ఆఫ్, రీవిజిటింగ్ దట్ ఫిల్మ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. గుణశేఖర్ గారిలో ఒక ఫాదర్గా, ఒక డైరెక్టర్గా, వాట్ ఈస్ ఇట్ దట్ యు రియలీ రియలీ లైక్ యూ బోత్? అండ్ మీరు ఒక హస్బెండ్గా, ఫాదర్గా, డైరెక్టర్గా 3 చెప్పాలి మీరు. హస్బెండ్ గా హీస్ పర్ఫెక్ట్, ఫాదర్ గా పర్ఫెక్ట్ 200% క్వాలిటీ యు లైక్ యాజ్ అ Quality హస్బెండ్. వాట్ అంటే- ఇస్ దట్ క్వాలిటీ? హీస్ వెరీ రెస్పాన్సిబుల్. ఫాదర్ గా ఆయన రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏదైనా చాలా చక్కగా చేస్తారు. సో హస్బెండ్ గా ఇంకా మాది లవ్ మ్యారేజ్ అండి. సో నేను నన్ను చూసినా గుణశేఖర్ని చూసినా ఒకటే. ఆయన హస్బెండ్, నేను వైఫ్ కాదు. సేమ్ పాత్. ఓకే సో ఇంకొకటి ఏమన్నారు? డైరెక్టర్. డైరెక్టర్ గా ఆయన ప్రొఫెషనలిజం, ఆయన సిన్సియారిటీ, ఆయన థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఒక గుణశేఖర్ audience గారికి గా నేను కోపం చాలా వస్తుందా? ఇష్టపడతాను. కోపం వస్తుందా? అలా వస్తుంది. వస్తుందా? ఎవరు? సెట్ లో. ఇంట్లో కాదు. ఇంట్లో రాదు. అస్సలు. సెట్ లో కోపం వస్తే ఎట్లా చేస్తారు? ఏం చేస్తారు? అన్ని చేసేసి ఉంటారు ఇప్పటి వరకు. బట్ నేను చూసిన సెట్ లో మాత్రం తిట్లు, ఇంకా నెక్స్ట్ లెవెల్ తిట్లు. ఏ లాంగ్వేజ్? తెలుగులోనే. పోన్లే సార్, తెలుగు స్టిక్ అవుతున్నారు. ఆల్ రైట్, సో యూ టెల్ మీ యాజ్ అ ఫాదర్, యాజ్ అ డైరెక్టర్. సో మై ఫాదర్ అండ్ ఐ ఆర్ అటాచ్డ్ అట్ ద హిప్ అన్నమాట. ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మేము మాట్లాడుతూనే ఉంటాం. లైక్ ఎవ్రీ 2-3 hours మేము హీస్ ఇన్ ద ఆఫీస్ ఆర్ హీస్ అవే ఫ్రమ్ మీ, వి ఫేస్ టైమ్ అండ్ టాక్. వేర్ దట్ అటాచ్డ్. పొద్దున్న లేచి కూడా నేను నాన్న ఎక్కడ ఉన్నాడని వెళ్తా. హీస్ రీడింగ్ ద న్యూస్ పేపర్, ఐల్ జస్ట్ సిట్ నెక్స్ట్ టు హిమ్, హీల్ టెల్ మీ వాట్ హీస్ రీడింగ్. సో వేర్ అటాచ్డ్ టు ద హిప్ కదా. సో వెన్ ఎవర్ ఎనీబడి ఈస్ గ్యాంగింగ్ అప్ ఆన్ us, హీస్ ఆన్ మై సైడ్. So I love that about him. And as a director and a father, I think because he's a director, he's able to be like this as a father as well. The ability to put himself in your shoes, which he does as a father as well. వెరీ ఇంటెలిజెంట్ సార్. నీ యుక్తి చాలా ఉంది యుక్తకి. వెరీ గుడ్, సూపర్. నీలిమా? for me as a director, I really like the fact that he's 100% committed అండి. From the early morning till the moment he sleeps, probably in his sleep also he's thinking ఏం తీయచ్చు, ఇంకేమి చాలా చేయొచ్చు. తక్కువ నిద్రపోతా. సో Yeah, ఎలాగ she's దీన్ని right. ఇంకా బెటర్మెంట్ ఎలా చేయొచ్చు, హీస్ ఆల్వేస్ లైక్ దాట్. సో అది వర్క్ ఎథిక్ గా మాకు వచ్చిందండి. అది సినిమాలు తీయడం కావచ్చు, జనరల్ డే అఫైర్స్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దాట్ మా ఫాదర్ నుంచి వర్క్ ఎథిక్ యాజ్ అ డైరెక్టర్ చూసి నేను నేర్చుకున్నదే. దాట్స్ దాట్. And as a father, I think he's like a friend. That's what I like. I can tell him and talk to him about anything under the sun. అవునా? And he'll listen to it just like a friend. So, yeah. సార్, మీతో ఈ పిల్లలు ఏ ఏజ్ నుంచి ద గర్ల్ థింగ్స్ డిస్కస్ చేసేవాళ్ళు? ద గర్లీ థింగ్స్ అంటారు కదా కొన్ని. అంటే
girl matters, like it could be about their periods, or it could be about the boys in their life, or it could be some అంటే ఒక్కోసారి 8th క్లాస్ 9th క్లాస్లో కూడా నాకు ఈ అబ్బాయి కొంచెం మంచిగా అనిపిస్తున్నాడు, నాకు నచ్చాడు, అట్లా ఏదో చెప్తారు కదా. డూ దే షేర్, were they sharing such things with you when they were in school? or నేను మీతో కాదు, మీతో రాగిణి గారు, మీతో Definitely గా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయం షేర్ చేస్తారు. స్కూల్లో వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏం చేయను బడబడా అని ఏ పని చేసినా Picks us up చుట్టూ from school. She'll drive herself. ఇంటికి వచ్చేవా? And స్కూల్లో డ్రాప్ మాకు 9 years age gap. సో నాకు హాఫ్ డే స్కూల్ ఉండేది, తనకు ఫుల్ డే స్కూల్ ఉండేది. నేను బేబీని ఆల్మోస్ట్, అక్క ఆల్మోస్ట్ 10th క్లాస్ అయినా 4 trips బేగంపేట ట్రాఫిక్ లో గీతాంజలి. అప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా లేదు. చేసేది కాదు. అవును, నేనైతే సార్ ఐ అగ్రీ విత్ యూ. చిల్డ్రన్ నేను మా అమ్మాయిని అసలు లిఫ్ట్ లో కూడా పంపించాను ఒక్కదాన్ని. అలాగే ఈ ఇంట్లో కుక్క ఉన్నా సరే పిల్లలకి తనే వండి పెడతారు. Yeah. ఇప్పటికి కూడా So we had one dedicated full-time parent, I think. So he got away with quality time. ఓకే, Yeah, full time. Yeah. గుడ్ గుడ్, నైస్. గుణశేఖర్ గారి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఇది అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ వన్ కోర్ క్వాలిటీ దట్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ యు ఆర్ ప్రాక్టీసింగ్? Okay. ఐ మీన్ అట్లీస్ట్ ట్రైయింగ్ టు ప్రాక్టీస్. Akka, you want to start? I want to think. Core quality, I think indake only I said it. It's about being 100% involved on. ఏదన్నా సరే, smallest of job, but give it your 100 and then let it align. కానీ don't like do like half గా. He's always said that whatever you study, whatever it is, 100%. give 100%. సో మీరు అది ఫాలో అవుతున్నారు? Yeah, I think that's what keeps me grounded. That's what gave me whatever journey I have till now. So I'm grateful for that. నేను పేషెన్స్ అండి, చాలా సహనం ఆయనకి. మామూలుగా సెట్ లో కోపం రావటం అనేది ఎనీ Okay, ప్రొడ్యూసర్, ఎందుకంటే professional. వాళ్ళకి బోలెడన్ని ప్రెషర్స్ Correct. ఉంటాయి. అనుకున్న టైంలో అనుకున్న షాట్ ని ఆయన అనుకున్న 100% అయితే మనం ప్రొవైడ్ చేయలేం. ఆ దొరుకుతున్న 60% లో ఆయన అనుకున్న షాట్ ని తీయగలగాలి. అది పక్కన పెడితే మిగతా విషయాలు అన్నిట్లో పేషెన్స్ నాకన్నా తనకి చాలా ఎక్కువ. రాగిణి నాకు సెట్ లో సమకూర్చడంలో అసలు అద్భుతంగా సమకూరుస్తుంది. ఏది మనం ఎన్ని నేను ఇది అనుకున్నానంటే ఇది ఆయన ఎట్టి పరిస్థితుల్లో అది చాలా కాస్ట్లీ వ్యవహారం. ఆ రోజుకి ఆ బడ్జెట్ నేను అడుగుతున్న దానికి సరిపోదన్నా సరే అసలు ఏదో రకంగా దాన్ని అరేంజ్ చేసి పెట్టేస్తాయి. సో ఆ పేషెన్స్ ఒకటండి. అది నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అంటే రాగిణి. నీలిమ కదా రాగిణి ఫస్ట్ రాగిణి. సరే డాడీ ఇంటికి రా, నీ పని చెప్తా అనుకుంటాను నీలిమ. ఓకే, గ్రేట్, వండర్ఫుల్. వాట్ అబౌట్ యూ యుక్త? One core quality I want to take from him, right? Yeah, I think for me it would be his passion for cinema. His passion to use this as a medium to voice important opinions, use it as a catalyst for change. ఓకే, సో వన్ ఉమెన్ క్యారెక్టర్ దట్ యు ఆల్ లైక్డ్ గుణశేఖర్ గారి సినిమాల్లో. I have a good one. యు హావ్ అ గుడ్ వన్? ఓకే, యూ డోంట్ టెల్ దెన్, యూ కీప్ ఇట్ Okay. ఇన్ ద ఎండ్. నాకైతే ఇట్స్ వింధ్యా వేములపల్లి ఫ్రమ్ యూఫోరియా. I think everyone in urban life lo will connect to her. All working professionals, women who are working, everyone is bound to connect with her. ఓకే, So she is my favorite, and I think Bhumika Garu, she's done a phenomenal job, andi. That grace, that dignity, you know, the way she expresses herself. I think she is my favorite character. అవునా? ఓకే, రాగిణి ఫర్ మీ ఆల్సో వింధ్యా వేముల. యా వింధ్యా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మదర్ Yeah. ఒక కల్ప్రిట్ ని ఈవెన్ దో సన్ అయినా సరే మార్చడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ రెస్పాన్సిబుల్ గా తను ఎంత పేరెంట్ గా ఎంత నరకం అనుభవిస్తున్నా తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడిని ప్రపంచానికి మళ్ళీ మార్చి చూపించాలని తపన పడించోడు. ఆ క్యారెక్టర్ చాలా చాలా ఇష్టం. వండర్ఫుల్. I of course love Vindhya Vemulapalli. I love Swapna. I love Laya Garu in Manoharam. But my favorite character will be Andal in Arjun, played by Sarita Garu. That is real women Why? empowerment for me. Why? That is real women empowerment. Oh my God. This man has written
a woman antagonist that supports her husband in every situation. It's my favorite female character ever written in all cinema. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అసలు మీకు థాట్ రావడం కూడా గ్రేట్ సార్. ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటము, సరిత గారిని అనుకోవటము, ఆవిడ ఎట్లా ఒప్పుకున్నారు సార్ అసలు? ఆవిడ ఎంజాయ్ చేసి ఆవిడ అవార్డు కూడా వచ్చింది కదా, Yeah. నంది అవార్డు. ఇప్పుడు వాలంటైన్స్ వీక్ కదా, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కపుల్ వీడియోస్ పంపుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు, సరిత వాళ్ళు నల్ల పిల్ల. ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. వండర్ఫుల్ సార్. ఫైనల్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ. యుఫోరియాలో మీరు పిక్చరైజ్ చేసిన అన్ని సీన్స్లో మీరు బాగా ఛాలెంజ్గా ఫీల్ అయ్యి సందిగ్ధంలో పడి ఇది ఎలా తీయాలి, దీన్ని పర్ఫెక్ట్గా ఎలా జనాలకి తీసుకెళ్ళాలి అన్న సీన్ ఏంటి సార్? వాట్ ఈస్ దట్ వన్ సీన్ దట్ యు ఫెల్ట్ దిస్ ఈజ్ మై బెస్ట్? ప్రతిదీ జస్ట్ బెస్ట్గానే ఫీల్ అయ్యి తీస్తా ఉంది ప్రతిదీ. అది ఇప్పుడు ఏదో అందరూ కానీ ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నాక మీకు ఒక డైరెక్టర్గా మీకు అనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద సీన్ దట్ దీని వెనక నేను ఐ హ్యాడ్ టు స్ట్రగుల్. అంటే కేవలం స్ట్రగుల్ పిక్చరైజేషనే కాదు సార్, రైటింగ్ దగ్గర నుంచి కూడా ఆ పర్టికులర్ సీన్ విషయంలో మీరు కొంచెం అంటే అలా చెప్పాలంటే అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో అచీవ్ చేసిందంటే యూఫోరియాలో క్లైమాక్స్. అది జస్ట్ అంత క్లైమాక్స్ జస్ట్ 3 hours తీసాను. జస్ట్ విత్ ఇన్ 3 hours. 3 hours తీసాను. అవునా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్? టోటల్గా అతను ఫైల్ పట్టుకొని లోపలికి లోపలికి మెట్లు దిగుతాడు, అక్కడి నుంచి మదర్ కాళ్ళ మీద పడే వరకు జస్ట్ 3 hours తీసాను. ఆ లోపల And we had to get the sun setting for the light. సన్, ఆ లైటింగ్ ఇదంతా. సో ఇదంతా నాకు రైటర్గా కన్విక్షన్ ఉండటం, డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ ఉండటం. అందరికి డౌట్ ఉంది చాలా మందికి, ఈ సీన్ అవ్వదు ఈ రోజు అని. ఈ రోజు కూడా కాదు సార్, ఎందుకంటే ఏ ఆ అవసరం? అబ్బాయి ఇమోషన్స్ రావాలి, కరెక్ట్ గా రాకపోతే ఆ సీన్ సో పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండాలి, బ్లాకింగ్ కరెక్ట్గా ఉండాలి. సో ప్రతి ఫ్రేము కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. చాలా క్రూషియల్ సీన్ కదా ఇది. జనరల్గా 5 నిమిషాలు చెక్కుంటాడు, ఒక 2 రోజులు తీసుకుంటాడు అనుకుంటారు ఎవరైనా చూస్తే. 3 గంటల్లో తీసిండే. And what helped our new performers, I'd like to add, is that మేము వాళ్ళ కోసమని ప్రొడక్షన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకుండా సినిమాని క్రోనలాజికల్ ఆర్డర్లో తీసాం. So they can get into the character. అదే ఆర్డర్ Same chronological. It never happens. టైం. అంటే అందరు కొత్త వాళ్ళు కదా. It never happens. గ్రేట్ సార్ అది తీయటం, ఎందుకంటే అందరు యాక్టర్లు కూడా దొరకాలి మీకు అసలు. Yeah. వాళ్ళ డేట్స్ So Vignesh, కొత్త పిల్ల. Yeah. మళ్ళీ గడ్డం పెరగడం కోసం వెయిట్ చేయటం ఇవన్నీ So కూడా. as a 17-year-old, what he did, as a 24-year-old, what he did was in chronological order, which really helped his performance, I believe. సార్ ఫెంటాస్టిక్ సార్. ఐ ఎమ్ సో హ్యాపీ డూయింగ్ దిస్ విత్ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరూ కంపల్సరీగా యూఫోరియా చూడండి. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ రెస్పాన్సిబుల్ డైరెక్టర్గా టు టెల్ సంథింగ్ టు ద సొసైటీ దట్ వీ నీడ్ టు నో దిస్ స్టోరీ ఈజ్ అవర్స్. ఇది మనందరి స్టోరీ, మన మధ్య జరుగుతున్న స్టోరీ, మనం తెలుసుకోవాల్సిన కథ. ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ థియేటర్స్. ఐ ఆమ్ హైలీ రికమెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్.